నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. బెల్లం చుట్టూ ఈగలు ఉన్నాయంటారు. ఈ ఈగల దోమలను పెట్టి సినిమా తీస్తాడు. ఆ మనిషి పైసల చుట్టే ఉంటాడు. బెల్లం ఈగల చుట్టూ ఉన్నట్టు రాజమౌళి పైసల చుట్టే ఉంటాడు. మీరు గెసగొట్టింది కూడా కరెక్టే. మా క్యాప్షన్ కూడా ఇయ్యాలటి కదే. రాజమౌళి చెప్పకనే ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్పిండు. మేమందరం చేసేది ఒకటే, సనాతన ధర్మాన్ని మేము అవమానిస్తాము, మేము పైసలు సంపాదించిన తర్వాత ఖచ్చితంగా అవమానిస్తాము, కమర్షియల్ యాంగిల్గానే చూస్తాము ఏదైనా అని అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. దీని మీద చర్చ జరగాలనా వద్దా అని అనేది మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అయినా పెద్ద మనుషులు ఏం మాట్లాడతారో దీని మీద అని అనేది చర్చ ఖచ్చితంగా జరగాల. సో ఇవాళ మన షోకి మన రాష్ట్రీయ వానరసేన జాతీయ అధ్యక్షులు రామరెడ్డి గారు వచ్చిండ్రు. అన్న నమస్తే. అట్లనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లల్లా సనాతన ధర్మంలా గట్టిగా మాట్లాడి తనదైన శైలిలా సనాతన ధర్మాన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటూ ఉన్న అనుమానాలు తొలగిస్తూ ఆ జర్నీలో మనందరికీ పరిచయమైన సనాతన ట్రావెలర్ ప్రమోద్ గారికి నమస్తే అన్న. నమస్కారం. గాయత్రి పీఠం శ్రీ 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 శ్రీకాంతేంద్ర స్వామీజీకి స్వాగతం. స్వామీజీ, థ్యాంక్ యూ. మీరు మా షోకి రావడం మా అదృష్టం. మన రాష్ట్రీయ వానరసేన మీడియా స్పోక్స్ పర్సన్ డాక్టర్ కశ్యప మహర్షి గారికి కూడా నమస్తే అన్న. వెల్కమ్ టు చిత్రగుప్త్. ఐందవ సంఘాల ఐక్య వేదిక జాయింట్ సెక్రటరీ మన రావుల నరసింహన్నకు అన్న నమస్తే. హిందూ జనజాగృతి స్టేట్ కోఆర్డినేటర్గా చేతన్ గాడి గారికి కూడా చిత్రగుప్తుల స్వాగతం. అన్న, రాజమౌళి మాట్లాడింది తప్ప, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్ప? రాష్ట్రీయ వానరసేన రాజమౌళి పైన పోలీసుల కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు దాన్ని సానుకూలంగా స్పందించిండ్రు. అసలు కంప్లైంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న? మీకేం తప్పు అనిపించింది? ఎందుకంటే చాలా మందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏం మాట్లాడిండు తప్పు అని? హిందూ ధర్మం మీద, మతం మీద విశ్వాసం ఆయనకు ఉండాలని మేము కోరుకోవట్లేదు. ఉండకపోయినా ఆయన ఇండివిజువాలిటీ. కానీ వారు ఏదైతే హనుమంతుణ్ణి బాహుబలి చిత్రం తీసినప్పుడు శివుణ్ణి ఎత్తుకుంటే అప్పుడేమో ప్రజలందరికీ దేవుడు ఉన్నాడని చెప్పిండు. అయిన తర్వాత మన వాళ్ళ ఫాదర్ ఉంటే అన్నాడంట, వెనక నీకు హనుమంతుడు ఉన్నాడు, ఇది చేస్తాడంటే అదేదో టెక్నికల్ ప్రాబ్లం వస్తే హనుమంతుడు నా అంటున్నాడా అని క్వశ్చన్ చేస్తున్నాడు. హనుమంతుడు అంటే నీ సక్సెస్కు శివుడు హనుమంతుడు అందరూ సహకరించరు. ఇక్కడ పోయిన దానికి 2 నిమిషాల దానికి నువ్వు హనుమంతుడిని విమర్శించడం ఏంది? అంతకుముందు కృష్ణుడిని కూడా, రాముని కూడా బోర్ క్యారెక్టర్ అని అంటే వారు దేవుళ్ళను ఆయనకు అవసరం అనుకుంటేనేమో విశ్వాసం అలాగ తీసుకుంటున్నాడు. అవసరం లేకపోతే ఊరుకున్నా బాగుండే, కానీ విమర్శిస్తున్నాడు. దేవుళ్ళను నమ్మకాలు లేవని, దేవుడు లేడనే విధంగా మాట్లాడుతున్నాడు. అందుకోసం దాని మీద ఫస్ట్ మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత ఈరోజు కూడా మేము ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అయ్యా, మీరు దీని మీద హిందూ సమాజానికి క్షమాపణ చెప్పమని. ఈరోజు వరకు ఏమీ చెప్పలేదు. వేరే మతాలలో ఎవరిని కూడా ఎవరేమన్నారు? ఏ సినిమాలలో ఫోన్ చేసి వానరసేన తరఫుకి వెళ్ళి ఫోన్ చేసి చెప్పినాము, టైం కూడా ఇచ్చినాము, మీరు చెప్పండి అని. వారు ఏది రెస్పాండ్ అవుతలేరు. మమ్మల్ని ఏం చేస్తారు, డబ్బులు ఉన్నాయి మా దగ్గర అన్నీ అనే విధంగా. కానీ మేము లీగల్గా ఏ విధంగా ఫైట్ చేయాలనో రాష్ట్రీయ వానరసేనకు బాగా తెలుసు. ఎఫ్ఐఆర్ ఎట్లా చేయించుకోవాలనో కూడా తెలుసు. 0 ఎఫ్ఐఆర్ చేసి ఏ పోలీస్ స్టేషన్ మీరే డిసైడ్ చేసి ఆడికి పంపించండి అని చెప్పడం జరిగింది. వాని పాపాన వాడు పోతాడని వదిలేస్తే మొత్తం సమాజానికి హాని జరుగుతుంది. అందుకోసం అని చెప్పి మేము వానరసేన మొదలు ఎవరైతే ఇలాంటి మాట్లాడారో దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. 100% లీగల్గా రాజమౌళి గారు ఎట్లా రారు, ఏమి కాదో, ఏం చేయాలనో అన్ని విధాలు చేస్తాం. హిందూ ధర్మము, సనాతన ధర్మాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. అందుకోసం అని చెప్పి ఈరోజు మేము చేపడుతున్నాము. దానికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దీంట్లో మాకే పేరు రావాలని లేదు, హిందూ సమాజానికి పేరు రావాలి. హిందూ సమాజం చాలా సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు ఉండాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం తప్ప హిందూ ధర్మం కోసమే రక్షించడానికి మేము పోరాటం చేస్తున్నాం. అయితే పంచాయతీ అంతా మొదలైంది ఒక నాస్తికుడు అన్న ఒక సబ్జెక్ట్ ఆడికని మొదలైంది. నేను దేవుణ్ణి నమ్మ, మీరేంది నా మీద రుద్దడం అని అనేది. ఇది తప్పెందుకు అవుతుంది? నేను ఇది మన గాయత్రి పీఠాధిపతి మన శ్రీకాంతేంద్ర స్వామీజీ గారిని అడుగుదామని ఒకసారి ఇది అనుకుంటున్నా. నాస్తికుడు అనే దానికి మొదలైంది కదా స్వామీజీ. మళ్ళీ దీని మీద నాస్తికత్వానికి
మీరేమంటారు? ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. సమాజంలో అందరూ ఉంటారు, నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు, ఇతర మతాల వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. విషయం ఏంటంటే నాస్తికత్వం అంటే నమ్మకపోవచ్చు, అది నీ పర్సనల్ అభిప్రాయం ఉండవచ్చు, వ్యక్తిగత అభిప్రాయం, నష్టం ఏమీ లేదు దాంట్లో. కానీ కొన్ని వేల మంది, కొన్ని వందల మంది ఉండేటటువంటి స్టేజ్ మీద మీరు ఒక ప్రజలంతా విశ్వసించి పూజించుకునేటటువంటి హనుమంతుణ్ణి, పౌరాణిక ఇతిహాసాల్లో బాగా ప్రబలంగా ఉండేటటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక దైవ ఘట్ట రూపాన్ని నువ్వు అవిశ్వాసపూర్వకంగా, అంటే మీ నాన్న చెప్పిండో చెప్పకపోతే అది మీ వ్యక్తిగత అభిప్రాయం, అంతేగాని అక్కడ కొన్ని వందల మంది ముందర అదేదో చెడ్డ క్యారెక్టర్ అంటూ దానికి ఏందో విలువ లేనన్నట్టుగా నువ్వు చెప్పడం సమాజానికి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. విషయం ఏమంటే హనుమంతుడు లేనటువంటి దేవాలయం ఇప్పుడు గ్రామాలు కానీ ఏవి లేకపోవచ్చు. అంటే అందరికీ హనుమంతుడు అంటే బాగా ఇష్టం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా హనుమంతుడు అంటే బాగా ఇష్టపడతారు. గ్రామ రక్షణ దేవతగా కూడా హనుమంతుడిని పూజ చేస్తూ ఉంటారు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు చూడండి, మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ప్రతి దాంట్లో హనుమాన్ మాలలేసి బాగుపడ్డ వాళ్ళు, హనుమంతుని లీలల చేత వాళ్ళు రక్షింపబడ్డ వాళ్ళు, ప్రతి ధైర్యానికి అంటే ప్రతి ఘటనలో ఏదైనా జీవితంలో ఏదైనా ముందరికి వెళ్ళాలంటే మనము ముందుగా భయభక్తుల్ని మనం అలవాటు చేసుకోవడానికి కోసం ముందు హనుమంతుని మనం స్మరణ చేస్తాం. అంటే అక్కడ ఏదైనా భయం వేస్తుందంటే మనం భక్తిపూర్వకంగా హనుమంతుని స్మరణ చేస్తే మనకు ఒక కొండంత అండ బలము ఇవన్నీ ఉంటాయి. అట్లా విశ్వాసపూర్వకంగా ఉండేటటువంటి సమాజానికి ఈయన అక్కడ ఇచ్చిన సందేశం ఏమంటే, నాకు హనుమంతుడు అంటే నమ్మకం లేదు, అదేదో చేయకూడని పని నేను చేసిన అనేటటువంటి విషయపూర్వకంగా ఆయన చెప్పటం అనేటువంటిది సామాజిక దృష్టి అది తప్పు. హిందూ సంఘాలందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అయితే స్వామీజీ, నాకు ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది, ఇది మీరైతే కరెక్ట్గా చెప్తారని చెప్పి నా భావన. నేను నమ్మా అని అంటాడు, ఒక్కోడేమో దేశాల దైవత్వాన్ని చూసుకుంటాడు, ఒక్కోడు తల్లిదండ్రుల దైవత్వాన్ని చూసుకుంటాడు, ఒక్కోడు దైవత్వంలోనే దైవత్వాన్ని చూసుకుంటాడు. మళ్ళీ ఈ మనిషి ఎన్ల దైవత్వాన్ని చూసుకున్నాడు? తల్లిదండ్రులలో కూడా చూసుకున్నాడా లేదా? నువ్వు దేవుణ్ణి నమ్మా అని అన్నావు, మళ్ళీ నువ్వు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవం అని అంటారు. మళ్ళీ అది కాదా? నీ తండ్రే స్క్రిప్ట్ రాసిచ్చిండు కదా. సో మళ్ళీ ఆయన దృష్టిలో మీ ప్రకారము, అకార్డింగ్ టు యువర్ పర్సెప్షన్, మీ పర్సెప్షన్ ప్రకారం, మీ అభిప్రాయం ప్రకారము మనోడికంటూ ఏదైనా భక్తి శ్రద్ధ ఉన్నదా, లేకపోతే కేవలం నోట్ల శక్తి, నోట్ల భక్తి, నోట్ల మీదనే భక్తి ఉన్నదంటారా? ఇక్కడ విషయం మనకు అవగాహనకు వచ్చేసింది ఏమిటంటే, ఆయన నాకు డబ్బు, పరపతి, గొప్ప పేరు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ దేవతలంతా ఏం చేస్తారు, దేవతలను విమర్శిస్తే ఏం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశం దృష్ట్యా చెప్పినట్టుగా మనకు అక్కడ వీడియోలో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి విషయం ఏమంటే, అది ఆయన నమ్మకపోవటం అనేటువంటిది ఆయన వ్యక్తిగతమై అవ్వచ్చు. కానీ ఇక్కడ సమస్త ప్రజలు, హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో హనుమంతుని విశ్వసించేటువంటి వాళ్ళందరూ కూడా ఈయన చెప్పినటువంటి విషయం చూస్తే ఆగ్రహావేశాలకు గురవుతూ ఉన్నారు. అంటే వీరు ఆ సందేశం ఎట్లా ఉందంటే, ఈయన అపనమ్మకము ఆ హిందూ దేవతల మీద రుద్దే విధంగా కనిపిస్తుంది. అంటే ఆయన నమ్మకం ఉండవచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వేరే ఇతర దేవతలను నమ్ముకోమని చెప్పండి, నష్టమే లేదు. కానీ హిందూ దేవతలను తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద తీసుకొచ్చి ఈయన ఆ హనుమంతుని నమ్మకపోవడం వల్ల ఇది జరిగింది అనేటటువంటి విషయాన్ని అక్కడ ఉటంకించడం అనేటటువంటిది కొంత బాధాకర విషయము. హిందూ సంఘాలన్నీ కూడా వ్యతిరేకించాల్సినటువంటి విషయం ఇది. ప్రతి ఒక్క పౌరుడు, నేను హిందూ అనుకునేటువంటి వాడు, నేను సనాతన ధర్మాన్ని నమ్ముతున్నా అనేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అంటే స్వామీజీలే కాదు, హిందూ సంఘాలే కాదు, ప్రతి ఒక్క పౌరుడు, సమాజంలో ఉండేవాళ్ళు ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా, ఈయన ఒక్కడే కాదు, ఇంకెవరైనా సరే, ఇతర మతాల వాళ్ళు కానీ, స్వమతాల వ్యక్తులు కానీ ఎవరైనా సరే విమర్శించేటటువంటి స్థాయికి దిగకుండా ఉండేటందుకు మనము సంఘటితమై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది మా భావన. ఇప్పుడు నాది ఇంకొక చిన్న ప్రశ్న. నాకేమనిపిస్తుంది అని అంటే, పట్టాభిషేకం అవుతుండే, తండ్రి మాట చెప్పిండని చెప్పి వనవాసానికి వెళ్ళిపోయాడు మర్యాద పురుషోత్తం రాముడు. మళ్ళీ తండ్రి మాట చెప్పినందుకు కొడుకులాగా ఇంటే బాగుండొచ్చు. సో దీన్ని జనజాగృతి
హిందూ సంఘాలు కానీ, హిందూ ఐక్య సంఘాలు కానీ, హైందవ ఐక్య సంఘాలు కానీ దీన్ని ఏ రకంగా తీసుకోబోతాయి? చేతన్ గాడి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ప్రభు శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు అని మనం చెప్తాం. సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం, మానవ రూపంలో వచ్చి రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే ధర్మం అంటే ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి అంటే రాముడి యొక్క చరిత్రని, రాముడి యొక్క నడవడికని, వారి యొక్క దీన్ని మీరు చూడండి అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది మనకి శాస్త్రం చెప్తున్నాయి. ఇక్కడ రాముడు ఏకపత్ని వ్రతుడు, ఏకబాణి, తండ్రి మాటని కాదనకుండా వాళ్ళు ఏదైతే ఆ ఒక స్టెప్ తీసుకున్నారో అది మనకి ఆదర్శం అన్నమాట. ఆ రకంగా ఉండాలి అనేటువంటిది ఎగ్జాంపుల్ సెట్ చేసి చూపించినటువంటి ప్రభు శ్రీరామచంద్రుడు. సో దీంట్లో నువ్వు కూడా రాజమౌళి గారు ఏదైతే ఆ ఒక స్టేట్మెంట్ అనేటువంటిది చేశారు, ఇంతకు ముందు చేశారు, రాముడు అనేటువంటిది బోరింగ్ క్యారెక్టరు, ఒకే అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు కాబట్టి అంత ఏమి అందులో రసం లేదు అనేటువంటి దానికి దీనికి కంపేర్ చేసి వాళ్ళు మాట్లాడారు కదా. ఇది చాలా దారుణమైనటువంటి స్టేట్మెంట్. ఇది పూర్తి హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఇది ఏమంటే టార్గెటెడ్ అటాక్ అని నేను చెప్తున్నా. స్వేచ్ఛ అనేటువంటిది ఒక లిమిట్ ఉంటుంది. ఆ స్వేచ్ఛ అనేటువంటిది ఇతరుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉంటే అది చట్ట వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది అనమాట. అందువల్ల నువ్వు 4 గోడలో మాట్లాడుకునేటువంటిది వేరు, నువ్వు నాస్తికంగా ఉండొచ్చు, దానికి ఏం సంబంధం లేదనమాట. మేము ప్రశ్నించాం, ఎందుకంటే చార్వాక తత్వం ఉంది, అందులో నాస్తికత్వం కూడా ఉంది. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అండి, శ్రీరామచంద్రుడు గురించి, శ్రీకృష్ణుడి గురించి వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ చేశారు కదా, శ్రీకృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళని చెప్పారు. అంటే ఎంత తప్పు. ఇప్పుడు మున్నావర్ ఫారూఖీ వచ్చి శ్రీరాముడి గురించి కామెడీ షో చేసేవాళ్ళు, దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అది ఒక అజెండా, ఒక టార్గెట్, వాళ్ళది ఆ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ నువ్వు ఒక హిందువుగా ఉండి నువ్వు నాస్తికుడై ఉంటే నీకు దేవుని గురించి మాట్లాడే అధికారం ఏముంది? ఇక్కడ 16,000 మంది ఒక వారిని ఏ ఒక ఉద్దేశంతో అది చేయడం జరిగింది, చెరసాల నుండి విడిపించిన తర్వాత వాళ్ళు ఆధ్యాత్మిక రీతిలో, అదేం శారీరక సంబంధం కాదు కదా వీళ్ళు అనుకుంటున్నట్టు, ఆధ్యాత్మిక రీతిలో వాళ్ళు శ్రీకృష్ణుడే నాకు స్వామి అనేటువంటి భావనతో ఒప్పుకున్నటువంటిది అది. సో ఆ చరిత్ర అంతా ఉంది. అంటే ఇక్కడ ఏ రకంగా వీళ్ళు ఒక ఇది ప్రొజెక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే, శ్రీరాముడు శ్రీకృష్ణుడు అనేటువంటి దానిని వీళ్ళు అతను ఇంకొకటి ఏమనంటే కమర్షియల్ హీరో క్యారెక్టర్ గురించి మనం చూసినట్లయితే శ్రీరాముడు బోరింగ్ క్యారెక్టర్ అంట, శ్రీకృష్ణుడు చాలా రసవంతుడు అంట. అసలు నువ్వు కమర్షియల్ హీరో క్యారెక్టర్కి నా శ్రీరాముడు శ్రీకృష్ణుడికి పోలిక ఎక్కడ చేస్తున్నావు? అసలు నీకు ఏమన్నా ఇది ఉందా, ఇంగిత జ్ఞానం ఉందా? అసలు అతని మీద అప్పుడే కేసు ఫైల్ అవ్వాల్సి ఉండింది, అతని మీద 295A సెక్షన్ ప్రకారంగా వాళ్ళకి 7 years జైలు అవ్వాల్సి ఉండింది. అంటే ఇక్కడ ఎట్లా ఉంది అంటే అండి, సెక్యులరిజం అనేటువంటి ఒక దరిద్రం ఏదైతే భారతదేశంలో ఉందో, స్వేచ్ఛ అనేటువంటి ఒక ఫ్రీడమ్ అనేటువంటిది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి ఒక రూల్స్ని పట్టుకొని ఈరోజు నోటికొచ్చినట్టు వాగుతున్నారు. అసలు నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే, ఈ వేదిక ప్రకారంగా దైవదూషణ చట్టం అనేటువంటిది భారతదేశంలో అమలు కావాలి. మీరు పాకిస్తాన్, మీరు 52 ఇస్లామిక్ దేశాలు వెళ్ళండి, లేదా క్రైస్తవ దేశాలు వెళ్ళండి, వాళ్ళ మత గురువులను కానీ, మతాలని కానీ, మత సింబాల్స్ని కానీ, మతానికి సంబంధించినట్టు ఏ అంశాలను కించపరిస్తే డైరెక్ట్ హ్యాంగ్ ఉంది. అక్కడ మీకు కోర్టులో కూడా చర్చ అనేది కూడా ఉండదన్నమాట, డైరెక్ట్ వాళ్ళకి ఉరి తీస్తారు. అలాంటి ఒక మత ద్వేషము గురించి కానీ, మతం గురించి కానీ మాట్లాడేదైతే, మన హిందూ ధర్మం గురించి, దేవీ దేవతల గురించి దైవ దూషణ చట్టం అమలు చేసి కఠినంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కానీ ఇవన్నీ కూడా సెట్ అవ్వదండి. అందువల్ల ఆ రకమైనటువంటి శిక్ష ఇక్కడ అమలు చెయ్యాలి. అది సెక్యులర్ భారతదేశంలో కుదరదు. అది భారతదేశం ఎప్పుడైతే సనాతన వైదిక ధర్మ ఆధారంగా హిందూ రాష్ట్రం అవుతుందో అప్పుడే సాధ్యమవుతుంది. అందువల్ల హిందూ సమాజం అంతా దానికోసం కృషి చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా సెట్ అవుతాయనేది నా భావన. హైందవ సంఘాల ఐక్య వేదికకు మీరు చాలా కీలకంగా పనిచేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అందరితో మీరు చేదోడు వాదోడుగా కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇది కొత్త కాదు. ఇలా రాజమౌళి నిజంగా చెప్పాలనంటే ఒక ట్రైలర్ కూడా కాదు, ఇది నిజంగా చెప్పాలంటే ఒక కంక్లూజన్ పెట్టిండు, కామా పెట్టిండు, ఇది నేను చేస్తూనే ఉంటాము, మేము ఇట్లనే ఉంటాము అని. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, రాజమౌళి గారికి ఎవరైతే వత్తాసు వలికిరు చూడు కొంతమంది జబర్దస్తులు, ఎక్స్ట్రా జబర్దస్తు ప్రో మ్యాక్స్లు, వాళ్ళకే చిత్రగుప్తు ద్వారా డైరెక్ట్ ఫీడ్బ్యాక్ కూడా కాదు, హెచ్చరిక. ఒకసారి నందిల నుంచి ఇట్లా ఏలు పెట్టి ఇట్లా చూపించుకుంటా చిరంజీవి గారు చేసిండ్రు, ఇప్పుడు మేం చేస్తే తప్పేదంటే చిరంజీవి సిగ్గు లేకపోతే నీకు లేదా? ఇది ఆ రోజు హైందవ సంఘాలు ఎందుకు వదిలిపెట్టినాయి?
మేము కూడా ప్రశ్నించాము, మా వంతు వాణి మేము వాళ్ళకి వినిపించాము. మేము కూడా హిందూ సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. మేము ఏ అంశాన్ని వదిలిపెట్టలేదు. గత 15 సంవత్సరాలుగా అన్నగారు కానీ అందరు తెలుసు, 10 సంవత్సరాల నుంచి ప్రతి అంశంపై మేము లేవనెత్తాం. ప్రతి అంశాన్ని కూడా శంకర్ డైరెక్టర్ కావచ్చు, ఇదే జూబ్లీ హిల్స్ ఫిలిం ఛాంబర్లో ప్రసన్న కుమార్ ఈ ప్రొడ్యూసర్ అసోసియేషన్కి ఆయన ఒక ప్రెసిడెంట్ లాగా ఉన్నారు. ఆయన దృష్టికి కూడా సినిమాలో వేస్తున్నటువంటి సన్నివేశాలు కానీ, సినిమాలో రాస్తున్నటువంటి రచనలు కానీ తప్పులుగా ఉంటే వాటిని మేము పట్టుకున్నాము, నిగ్గదీశాము, వాళ్ళతో సారీ కూడా చెప్పించాం. ప్రతి అంశాన్ని మేము ఖచ్చితంగా అడుగుతాం. ఎప్పుడు మేము అడగకుండా ఊరుకోలేదు. ఎలాంటి అంశం మా దృష్టికి వచ్చినా ఖచ్చితంగా ముందు తీసుకెళ్ళాము. వాళ్ళని మేము లీగల్గా ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రాజమౌళి గారి అంశం మీరు అడిగారు. యాక్చువల్గా ఆయన ఇంట్రడక్షన్లో ఏం చెప్తారంటే, సూపర్ స్టార్ కృష్ణ గారు, అసలు ఆయన గురించి నేను చాలా తెలియదు, ముందు తెలుసుకున్నాను. ఈ సినీ ఇండస్ట్రీలో ఈస్ట్ మాన్ కలర్ వచ్చిన, అల్లూరి సీతారాం లాంటి సినిమాలు తెచ్చిన, ప్రతి సినిమాకు ఒక టెక్నాలజీని యాడ్ చేసుకుంటూ వచ్చిన ఒక గొప్ప నటుడు అని చెబుతూనే, మరి ఈయన తీసుకొచ్చిన టెక్నాలజీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి కదా. ఆ 70mm పిక్సెల్ ఇప్పుడు అతను తెచ్చిన XYZ టెక్నాలజీ, ఐమాక్స్ టెక్నాలజీని యాక్చువల్గా వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఏ టెక్నాలజీ అయినా ఏదైనా వాడాలంటే ఫస్ట్ ఫ్రీ ట్రయల్స్ చేయాలి. అది ట్రయల్స్ చేయకుండా డైరెక్ట్ ఆడియన్స్ ముంగట చేసి పూర్తిగా వాళ్ళ వైఫల్యం, అది వాళ్ళ యూనిట్ వైఫల్యం. తర్వాత రాజమౌళి గారి ఆ దార్శనికత అంటారు కదా, ముందు కోణం ముందు దృష్టి, అది ఆ రోజు మరి ఆయన కోల్పోయాడో సహనం కోల్పోయాడో తెలియదు. ఆ టెక్నాలజీ టెస్ట్ని డైరెక్టు కొన్ని లక్షల కోట్ల మంది మాధ్యమాల ద్వారా చూస్తున్నప్పుడే అది ట్రైలర్ స్టార్ట్ చేసిండు. అది అందుకోలేదు, స్టార్ట్ అవ్వలేదు. దానికి రెస్పాన్సిబిలిటీ హనుమంతుడు ఎట్లా అవుతాడు? సనాతన ధర్మం ఎట్లా అవుతుంది? ఎవరిని బద్నాం చేస్తున్నావు నువ్వు? నీ తండ్రేమో విజేంద్ర ప్రసాద్ గారు గొప్ప వ్యక్తి, అందరూ గొప్ప వ్యక్తులే, కానీ నువ్వు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నావు. ఈరోజు నువ్వు పాన్ ఇండియా స్టార్ అయినావు, పాన్ ఇండియా డైరెక్టర్ అయినావు. నువ్వు ఏది మాట్లాడినా కొన్ని లక్షల కోట్ల మంది టీవీల ద్వారా, మొబైల్స్ ద్వారా, అనేక మాధ్యమాల ద్వారా వీక్షించి ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది నీ ప్రతి మాటకు. మరి ఆ స్థాయి నువ్వు ఎట్లా మర్చిపోయావా? లేకుంటే క్షణికంలో దాన్ని ఏమైతే లేదు, నేను ఏదైనా కొట్టిపారేస్తలే నా వెనుక బలగం ఉందనుకున్నావా అనేది కూడా కోట్ల మంది ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. సెలబ్రిటీ స్థాయి ఎట్లా మాట్లాడాలా? తన గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడాలా? అంటే నీ తండ్రి కథ రాస్తే నువ్వు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మా నాన్నగారు చెప్పారు, నా గుండె తట్టి హనుమంతుడు తోడున్నాడులే. మా ఆవిడ కూడా, మా రమగారు కూడా చెప్పారు, మా ఫ్రెండ్లీగా ఉంటుంది హనుమంతుడితో. ఇటనేనా చేసేది హనుమంతుడు? దీనికి కొంతమంది ఒత్తాస పలుకుతారు, సంఘాలుగా ఉండి, హిందూ సంఘాలుగా చలామణి అవుతూ, హిందువుల ద్వారా లబ్ధి పొందుతూ, రాజమౌళి గారు చేసిన తప్పే ఉందండి, చిన్నపిల్లలాగా అలిగాడండి. ఇది ఈరోజు హిందూ సమాజం, నేను స్ట్రేట్గా మీకు హెచ్చరికగా చెప్తా ఉన్నాం. హైందవ సంఘాల ఐక్యవేదిక ద్వారా దయచేసి మీకు వ్యక్తిగతంగా వాళ్ళతో రిలేషన్స్ ఉంటే వాళ్ళతో ఏమనగాండి, కానీ మీ స్వార్థ ప్రయోజనాలు సాధించుకోవడానికి, దేశ విదేశాలు తిరగడానికి, లేదా అలాంటి వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతామన్నటువంటి దురాలోచన, జుగుత్సాగర ఆలోచన ఉంటే దయచేసి హిందూ సమాజంలో నుంచి తప్పించుకొని రాజకీయాలకు వెళ్ళిపోండి. అయితేనా జర్రా ఇప్పుడు రాజమౌళి జర పక్కకు పెట్టి ఆయన తీసుకొచ్చిన ట్రైలర్ దగ్గరకు వద్దాం. ఆయన ట్రైలర్ దగ్గరికి తీసుకురాగానే పెద్దగా తీసిర్రు, చెంచబెట్టి గీక్తే ఏమున్నది రా అని అంటే మొత్తం నాకు తెలిసి గ్రాఫిక్స్ కనిపించింది. దానికి 1200 కోట్ల బడ్జెట్ అని పెట్టిండు. కట్టలు కట్టనీకే మళ్ళీ 15 కోట్ల ప్రమోషన్ అని పెట్టిండు. ఈడ ఏం కనిపించింది అంటే, నేను 1200 కోట్లు పెడుతున్నా అని అంటాడు. అసలు ఇంత పైసా ఏడికైనా వస్తుంది? సరే, ఈ పైసా అని అనేది జరసేపు మనము పార్క్ చేద్దాం, మనం మాట్లాడదాం. ట్రైలర్ రాగానే ఏమో ఇచ్చిండు మన కాక అని చెప్పి నేను చూస్తుంటే ఒక పెద్ద హనుమంతుడి ఆకారంతో గ్రాఫిక్స్ వేసి, అరే సాక్షాత్తు నా కపికిషోరాన్ని పరిచయం చేసిండు కదా, మా అనిలాత్మజుడిని పరిచయం చేసిండు కదా అని చెప్పి సంతోషపడుతున్న గడియల మళ్ళా గడపర దించిండు. ఎట్లా దించిండు అంటే, లంకానగరం త్రేతాయుగం 7200 BC అని అన్నాడు. ఈ జర్నీ మనం తెలుసుకోవాలనంటే మీరే సనాతన ట్రావెలర్. 7000 నా చరిత్ర 7200 సంవత్సరాల BC అన్నా మనది. మళ్ళీ కట్టలు కట్టనీకే త్రేతాయుగం అని పెట్టుకున్నాడా?
ఈ 7200 years అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. మనకి వాయుపురాణం ప్రమాణంగా తీసుకుంటే త్రేతాయుగే చతుర్వింశే రావణః తపసః క్షయత్ రామం దాశరథిం ప్రాప్య సగనః క్షయామియమన్ అని శ్లోకం ఉంది. ఇక్కడ త్రేతాయుగే చతుర్వింశే అని ఉంది. 24 అంటే 24, త్రేతాయుగం అంటే త్రేతాయుగం. 24వ 24th త్రేతాయుగంలో జరిగింది రామాయణం అని. ఇప్పుడు కలియుగంకి ఇప్పుడు ఎంత స్టార్ట్ అయింది? కలియుగం 5136 years సంథింగ్ చెప్తారు. ద్వాపర యుగం 8,64,000 years. ఇక్కడే ఇంత ఉంటే ఇప్పుడు వాయుపురాణం ప్రమాణంగా తీసుకుంటే కొన్ని కోట్ల సంవత్సరాలు, 1,92,00,000 సంవత్సరాల క్రితం జరిగింది రామాయణం. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కొడుకులకి నాలెడ్జ్ ఉండదు, అందుకే ఒకడేమో కర్ణుడిని హీరో చేసిండు, వీళ్ళేమో ఇది చేస్తున్నారు అన్నట్టు. ఏది ఆ నాసా వాళ్ళు ఏదో ఆడమ్స్ బ్రిడ్జ్ది అది చేశారు కదా, దాన్ని రీసెర్చ్ బట్టి చేస్తున్నారు అన్నట్టు. బట్ అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇందాక మీరు అన్నారు కదా 200 crores బడ్జెట్ 15 crores ఈవెంట్కి చేశాడని. మరి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి హనుమంతుడి మీద ఏడ్చినోడు ఒక 30 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి ఉంటే హనుమంతుడు కాపాడేవాడేమో కదా. భార్య చేసుకున్న పుణ్యానికో లేకపోతే తండ్రి చేసుకున్న పుణ్యానికో ఈయన కాపాడేవాడు. కానీ ఒక కొబ్బరికాయ కూడా కొట్టకుండా ఎందుకు బ్లేమ్ చేశాడు హనుమంతుడిని? ఐమాక్స్ కెమెరాలు ఉన్నా సరే ఆన్ అవ్వాలి ఉంటే కొబ్బరికాయ కొట్టాల్సిందే. ముహూర్తం లేకుండా సినిమాలు తీయమని చెప్పండి. యాక్షన్ అక్కడి నుంచి రాకపోతే రియాక్షన్ ఇటువైపు నుంచి రాదు. మనమేం పనులు లేవా దీని మీద కూర్చోడానికి? ఎంత కిందికి గట్టి కొడితే అంత మీదకి లేస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు? నేను దేవుని నమ్మను అన్నాడు. దేవుని నమ్మనోడికి దేవుని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాత యుగాల్లో మనం తీసుకుంటే రాక్షసులను సంహరించడానికి విష్ణుమూర్తి వచ్చారు. అప్పుడు ఏంటి థ్రెట్? రాక్షసులతో థ్రెట్. కలియుగంలో దేనికి? దేవుడి వల్ల థ్రెట్, నాస్తికుల వల్ల థ్రెట్. ఎందుకో డిఫరెన్స్ చూడండి, చాలా సింపుల్ డిఫరెన్స్. నాస్తికుడు దేవుడిని నమ్మడు, కానీ రాక్షసుడు వాడికి వరం పొందాలన్నా తపస్సు చేయాల్సింది దేవుడికే. కానీ నాస్తికులకి ఒక గురువు ఉండడు. రాక్షసులకి గురువు శుక్రాచార్యుడు ఉన్నారు. వాళ్ళ అనుగ్రహం ఉంటే చాలు స్వర్గాన్ని కూడా వెళ్ళిరు కొన్ని రోజులు. ఇంట్లో వైఫ్ ని ఓపెన్ గా అవమానించినట్టే కదా స్టేజ్ మీద. ఇంట్లో వైఫ్ ని అట్లా అవమానించినోడు ఇప్పుడు బయట ఎంతమంది హనుమంతుడి మీద విశ్వాసంతో ఉన్నారు? నమ్మకం వేరు, విశ్వాసంతో ఉన్నారు. వీళ్ళందరి సెంటిమెంట్ హౌట్ చేయడానికి అతనికి ఏ రైట్ ఉంది? ఇప్పుడు రాముడు అంట బోరింగ్ క్యారెక్టర్ అన్నాడు, కృష్ణుడు కమర్షియల్ హీరో అన్నాడు. 16,000 మంది గోపికలను ఏకకాలంలో కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. వీడిద్దరిని చేసుకోగలుగుతాడా? ఒకసారి చేసుకోగలుగుతాడా? చేసుకోలేడు కదా. మీరు కృష్ణుడి లైఫ్ చూస్తే రాముడి లైఫ్తో కంపేర్ చేయండి. రాముడికి ఎలివేషన్ ఇస్తే ఇంకొక రేంజ్లో ఉంటుంది. రాక్షసుడు మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. మరి శూర్పణఖ ఉంది. రావణాసురుడు ఏం చేశాడు? రాముడు లేకుండా చేసి సీతమ్మని అపహరించాడు. ఇక్కడ ఎలివేట్ చేయండి రాముడిని. ఎందుకు రాముడు లేకుండా చేశాడు? ఎందుకంటే రాముడి పరాక్రమం శూర్పణఖ అక్కడ చెప్పింది. 14,000 మంది కరదూషణుని 72 నిమిషాలు సంహరించాడని ఉచ్చబడుతుంది రావణాసురుడికి. సీతమ్మను అపహరించడానికి మారీచుని వాడుకున్నాడు రావణాసురుడు అని అంటే రావణాసుడికి రాముడిని ఎదుర్కొనే దమ్ముందా లేదా? లేదు. కాబట్టే కదా మారీచుడిని వాడుకున్నాడు. ఇక్కడ ఎలివేట్ అవ్వట్లేదా రాముడు? ఎందుకు? రాముడిలో ఎక్కడ బోరింగ్ క్యారెక్టర్ ఉంది? ఆడికి రామాయణం తెలియదు. వారణాసి సినిమాల క్యాస్ట్ చూద్దాం జర. మహేష్ బాబు గారు ఉన్నారు, ప్రియాంక చోప్రా, సంగీతం కీరవాణి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇదంతా తీసుకుందాం. మహేష్ బాబు గారికి నాకేమనిపిస్తుందనంటే రాజమౌళి ఏమైనా స్కెచ్ చేసిండా? ఎందుకంటే ఇప్పటిదాకా మహేష్ బాబు అయితే ఏ కాంట్రవర్సీలో లేడు కదా. పర్సనల్గా చెప్పాలంటే ఏ కాంట్రవర్సీలో లేడు పాపం. నీట్ మనిషి వస్తాడు, దడక్ దడక్ దిల్ దేత్తడి అని చెప్పుకుంటా ఒక స్క్రిప్ట్ వాడిండు పోయిండు, లేకపోతే డోలే డోలే దిల్ జరా అని చెప్పి మన మనసును ఉల్లాసపరిచిపోయిండు. ఈ డోలే డోలేకు డోల్ డ్రమ్ చేసి ఒక పెద్ద మెలో డ్రామాని అయితే చేసిరు, ఆఖరికి చేసిరా లేదు, అపస్తుతి కూడా జరిగింది. అయితే ఈ ముచ్చట నేను కశ్యప్ భాయ్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఒక యూత్ఫుల్ థాట్ ప్రాసెస్ ప్రకారము మహేష్ బాబుని ఖచ్చితంగా పసాన్ చేసిరంటవా? ఎందుకు అని అంటే ప్రియాంక చోప్రా కూడా ఒకప్పుడు ఈ యాంటీ హిందూ నరేటివ్స్, దీపావళి అప్పుడు ట్వీట్లు కొట్టుడు, ఇవన్నీ ఏదేదో చేసుడు, ఈ యూత్ఫుల్ అంటే ఈ చిన్న ఉన్నప్పుడే క్యాచ్ ది సనాతన ఇస్ యంగ్ అని అంటాం చూడు. మనం చిన్నప్పుడే పట్టుకొని విషం పెట్టి ఆ చెట్టు గ్రో అయ్యి మనమే అటాక్ చేసుకునేటట్టు ఇవన్నీ ఇట్లాంటివి ఏమైనా టాక్స్ ఉన్నాయని అంటావా? మీ అభిప్రాయం ఏమున్నది? నేను చెప్పదలుచుకునేది ఏంటంటే నేను ఇద్దరిని నా గురువులుగా నా దైవంగా నేను బిలీవ్ చేస్తానండి. ఒకటి ఏంటంటే ఒకటి మన హనుమంతుడు, రెండవది హ్యానిమన్, హోమియోపతి పితామహుడైనటువంటి హ్యానిమన్. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే జీవితం ఎలా బతకాలి, ఎలా సాగుతుంది, సమాజం యొక్క బాగు అనేది ఏ విధంగా అవుతుంది అనేది హనుమంతుడి
ఆశీర్వాదంతో పుట్టిన హనీమన్ అని కూడా చెప్పాడు. ఇక్కడ మనం ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. ఏంటంటే ఒక దేశం యొక్క మోరల్ వాల్యూస్, భారతదేశంలో మోరల్ వాల్యూస్ అన్నీ అలానే నిలవబడి ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన డిఎన్ఏ అనేది అత్యంత స్ట్రాంగెస్ట్ డిఎన్ఏ. ఎందుకనంటే మనం గోత్రము, ప్రవర వీటన్నిటి ఆధారంగా, అదేవిధంగా మనం చూసుకుంటే మన దగ్గర వావి వరుసలు అనేటివి ఉంటాయి. దీని ఆధారంగానే మన వివాహ వ్యవస్థ అంతా కూడా నడుస్తూ వస్తుంది. వీటికి మూల కారణం ఏమిటి, లేకపోతే ఈ దేశంలో ధర్మం అంటే ఏమిటి, మోరల్స్ అనేవి ప్రజలకు చెప్పాలి అని అంటే మనకున్నవి రెండు అతిపెద్ద సోర్సెస్. ఒకటి మహాభారతం, రెండవది రామాయణం. వీటి ఆధారంగానే ఇక్కడున్న సమాజం అంతా నడుచుకుంటూ వచ్చింది. కాబట్టే ఇక్కడ అరాచకము అనేది ప్రబలలేదు. క్రైస్తవం వచ్చింది దేశం మీదకి, దాడి చేసింది. ఇస్లాం వచ్చింది, దాడి చేసింది. అయినా కూడా ఇక్కడున్న మోరల్ వాల్యూస్ను ఏమీ చేయలేకపోయింది. నాకు ఈ మధ్య కాలంలో తెలిసిన విషయం ఏమిటంటే సినిమా ఇండస్ట్రీ మెల్లిమెల్లిగా క్రైస్తవీకరణకు గురవుతోంది. అంతేకాదు సినిమా ఇండస్ట్రీ మెల్లిమెల్లిగా ఈ జార్జ్ సారోస్ యొక్క వలయంలో చిక్కుకున్నది అని. సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, వీటి ద్వారా మెల్లిమెల్లిగా దీన్ని ఎలా జరుగుతూ వస్తుంది అని అంటే మనం ఏదైతే తప్పు అంటామో దాన్ని రైటు అనే విధంగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అనాదిగా మన దేశంలో రావణాసురుడు అంటే ఒక రాక్షసుడు, వాడిలాగా ప్రవర్తించకూడదు అని మనం చెబుతూ వస్తున్నాం. కానీ కొన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఈ ఏదైతే లెఫ్టిస్ట్ భావజాల ప్రేరణతోటి ఏం చేశారు అంటే రావణాసురుడికి కీర్తి ప్రతిష్టలు ఆపాదించి రావణిలాగా ఉండడం కూడా తప్పు లేదు. ఒక సినిమా హీరో ఎవడో అంటాడు, నేను రాముడు అంత మంచోడిని కాదు రావణాసురుడు అంత మంచోడిని అనే విధంగా ఒకడు అంటాడు. మళ్ళీ దానికి సపోర్టివ్గా కొంతమంది హిందుత్వవాదులు అని చెప్పుకునే వాళ్ళు రకరకాలుగా వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది పర్పస్ఫుల్గా జరుగుతున్నటువంటి ఒక భయానకమైన కుట్ర. ఎందుకు ఇది పర్పస్ఫుల్గా జరుగుతుంది అని అంటే లగాతార్ మెల్లిమెల్లిగా మనకు స్లో పాయిజన్ అనేది మనలో ఇంజెక్ట్ చేయబడుతోంది. ఏమున్నదిలే, ఇది దైవం దూషిస్తేనో లేకపోతే ఇంకొకటో ఏమో జరుగుతుంది అని కాదు. మన మోరల్ వాల్యూస్ డౌన్గ్రేడ్ అయిపోతే, డౌన్ఫాల్ అయిపోతే తర్వాత రాబోయే తరాల వాళ్ళు మీరు అనుకునే ఈ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పాటించరు. పాటించకపోతే ఏమవుతుంది అని అంటే ఎవడెవడికి పుట్టాడో తెలీదు. దీనంతటికి కారణం ఏమిటంటే ఈ సినిమాలు ఇచ్చేటటువంటి ప్రేరణ. నేను ఇంతటి సినిమాని తీశాను, ఈ సినిమాలో ఉన్నదంతా కూడా నేను పెద్దగా పట్టించుకోను, నా ఎకనామిక్ కోసం, నా డబ్బుల కోసమే ఈ సినిమాని తీశానని మొహాన చెబుతున్న సినిమాను హిందువులు చూస్తున్నారు అని అంటే అదొక ఎంజాయ్మెంట్ టూల్గా మారింది అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. ఏంటి ఒక రాజమౌళి మాట్లాడిన మాటలకే దేశం అనేది పతనమైపోతుందా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే రాజమౌళి అనే వ్యక్తి ఈనాడు పెద్ద డైరెక్టర్ స్థాయిలో ఉన్నాడు. గొప్ప అని నేను చెప్పను. పెద్ద డైరెక్టర్ అంటే ఎకనామికల్గానో లేకపోతే ఈ నాని అంటే నోట్లలో నాని, జనాల నోట్లలో నాని ఒక పెద్ద డైరెక్టర్ స్థాయిలో ఉన్నాడు. అతను చెప్పవలసినటివి ఏంటేంటివి అంటే గర్ల్ ఫ్రెండ్స్ను లేకపోతే కృష్ణుని యొక్క గోపికలతోటి ఈక్వేట్ చేయడమా? కాదు కదా. చేస్తే ఏమైపోతుంది అంటే కృష్ణుడు అంతటి వాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే నాకుంటే తప్పేంటి అనేటువంటి ఒక ఆలోచన ధోరణిని సామాన్య జనాలలో పుట్టించడము అనేటువంటిది ఒక అలవాటుగా పెట్టడం అన్నమాట. తాను దేవుణ్ణి నమ్మను అన్నప్పుడు దేవుడు ఏ దేవుణ్ణి నమ్మకూడదు. కానీ వీళ్ళు కొంతమంది దగ్గరికి పోయి ఏమంటారంటే నాకు పలానా ఎడారి మతానికి సంబంధించినటువంటి నాకు పలానా దేవుడు ఇష్టము, పలానా దేవుడు నాకు కనిపించాడు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ హిందుత్వం విషయానికి వచ్చేటప్పటికి దేవుడిని నేను నమ్మను అనే విధంగా జనాలకు రుద్దే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ జనరేషన్ మీద దీని ప్రభావం ఏ విధంగా పడుతుంది అని అంటే వీళ్ళు ప్రబోధించే వాక్యాలనే నిజమని నమ్మేస్తారు, దాన్నే ఆచరణలో పెట్టేస్తారు. ఇప్పటికే ఫ్యానిజం అనేది వచ్చింది. ఇవాళ చూసుకుంటే ఇంత డబ్బు కలెక్ట్ చేస్తున్నది సినిమాలు, ఫ్యాన్ బేసిస్, వీళ్ళకు అభిమానులంట. వీడు ఏం చేసినా కానీ వీడికి చప్పట్లు కొట్టడం, వాడి వెనకేగి వచ్చడం. హిందుత్వం పేరుకు హిందూ అని పెట్టుకున్నోడు కూడా వాడి అభిమాన హీరో దగ్గరికి వచ్చే మటుకు మావాడు చేసింది కరెక్టు అనే కాడికి వచ్చినారంటే రేపటి నాడు వాడు పాటించేదంతా వీడు పాటిస్తాడు. ఈ జెన్జీ కిడ్స్ పాటించడం వల్ల ఏమైపోతుందంటే
దేశంలో అనిశ్చితి నెలకొంటుంది. ఏం లేదు, ఈ 4 హీరోలు రేపటి నాడు దేశానికి వ్యతిరేకంగా 4 స్టేట్మెంట్లు ఇచ్చి జనజీవన్ అందరినీ రెచ్చగొట్టి బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి తీసుకొని వస్తారు. లేదనంటే అక్కడెక్కడో అమెరికాలో గంజాయిని లీగలైజ్ చేయాలని చెప్పి వాళ్ళు ఏదో స్క్వేర్ దగ్గర గంజాయి తాగుతూ నిరసన తెలియజేశారంట. అంతకుముందు ఎవరో పాటలు పాడేవాళ్ళు అందుకు కారకులంట. ఇలాంటివి తయారవుతాయి. సనాతన ధర్మం మీద ఈరోజు ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది సినిమాలు. ఒక్కోడు మించి ఒక్కోడు, ఆఖరికి అస్త్రాల మీద కూడా సినిమాలు తీస్తారు, బ్రహ్మాస్త్ర ఎక్సెట్రా ఎక్సెట్రా. అది 3 పాటలు చేస్తానన్నాడు, ఒక పాటకే నిజంగా చెప్తే చిన్న బ్రెయిన్ చితికిపోయినట్టున్నది. సనాతన ధర్మం మీద సినిమా, అది బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నది. అందులో చిన్న ఒక పాట కథం లేపేస్తున్నది. అంటే ఇవాళ సనాతన హిందూ అనేటోడు ఇగ్నోరెంట్ అయిందా, ఇన్నోసెంట్గానే ఉన్నాడా, ఏమన్నా చైతన్యం అనేది వస్తున్నదా? మళ్ళీ దీనికి మన పురాణాలు ఏం నేర్పుతాయి, ఎట్లా నేర్పుతాయి, ఏ రకంగా పోతే కరెక్ట్గా ఉంటుంది? చైతన్యం అనేది ఇంటర్నల్గా రావాలనా లేదా సినిమా చూస్తేనే రావాలనా? సమాజంలో ఈ రోజున యువత అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, విద్యా వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా నేర్చుకునేటటువంటిది ఏంటంటే సినిమా చూసి నేర్చుకుంటుంది. సినిమా మీద ఆధారపడి సినిమాలో ఈ విధంగా చూపించారు, ఇదే సత్యము, ఇదే నిత్యము అనేటటువంటి ధోరణిలో ఇప్పుడున్న యువ వ్యవస్థ కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ కూడా దాన్ని చూసి నేర్చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున సినిమా వ్యవస్థ అనేటటువంటిది సరైనటువంటి దారిలో ఉంచాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు డబ్బు కోసం కావచ్చు, వాళ్ళ యొక్క గొప్ప గౌరవం పెరగటం కోసం కావచ్చు, దానికోసం ఈ మన భారత భాగవతాల్లో ఉండేటటువంటి క్రియాత్మకమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసుకొని వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే డబ్బు చేసుకుంటున్నారు తప్ప దాన్ని రక్షించటం లేదు వీళ్ళు. ఈరోజు ఆయన చెప్తా ఉన్నారు రాజమౌళి గారు, అది ఒక సింపుల్ క్యారెక్టర్గా, అంటే ఒక సీత అనేటువంటిది ఒకటే ఉంది, కృష్ణుడికి ఒక 16,000 మంది వీళ్ళంతా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇవన్నీ చెప్తా ఉంటే అది అవతార పురుషులు, వాళ్ళంతా దివ్య పురుషులు. వాళ్ళని మనము సాధారణమైన జనానికి సమానంగా చూడాల్సినటువంటి అవసరం లేదు, చూడకూడదు కూడా. మరి అటువంటిది ఈ రోజున నువ్వు సమాజానికి ఆ విధంగా మెసేజ్ ఇస్తున్నావంటే అది తప్పే కదా. కాబట్టి సమాజంలో ఎప్పుడు కూడా నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు. కాబట్టి సమాజంలో యువత ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మన శాస్త్రాలు, ధర్మాలు ఏవైతున్నాయో దాన్ని అనుసరించాల్సిందే ఖచ్చితంగా. ఏదైతే ఉందో సత్య విషయం ఏదైతే ఉందో దాన్ని గ్రహించాలి. అంతేగాని సినిమాల ద్వారా ఇవన్నీ చూస్తే మనం తప్పుడు మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా సమాజంలో మన పిల్లలు రేపు మనల్నే ప్రశ్నించే స్థాయికి ఎదుగుతారు. ఈ రోజున హిందూ ధర్మం అనేటటువంటిది నశించడానికి స్లో పాయిజన్గా ఇవన్నీ ఈ సినిమా రంగం కావచ్చు, మిగతా సమాజాలు కావచ్చు, మన సనాతన ధర్మం మీద ఏ విధంగా విషం కక్కుతున్నాయి, అసలు ఏది సత్యము ఏది అసత్యము ఇది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అది చేయకపోతే మాత్రం మనం నష్టపోయేది మనమే. తద్వారా ఇతర మతాలన్నీ కూడా ఈ దేశంలో పెరిగిపోయి ఇవన్నీ మన మీద దాడి చేసేటటువంటి అవసరము, ఆ అస్తిత్వము ఏర్పడుతుంది అన్నమాట. ఇదంతా పీఠాధిపతులు అందరూ కలిసి ఒక తాటి మీదకి దీన్ని ఖండిస్తే ఖచ్చితంగా ఇది తప్పు, నీవు నాస్తికుడు లెక్క ఉండు, బట్ ఇట్లాంటి అడ్డమైన స్టేట్మెంట్ అనేది ఇయ్యడము ధర్మానికి విరుద్ధము, శాస్త్రానికే విరుద్ధము అని ఒక ముచ్చట నేనేమంటున్నా అంటే మీ పాదాల సాక్షి ఒకసారి ఇది అయితే బాగుండు అని అనేది నా ఆశ. మేబీ రాజకీయ పరంగా కాదు, ధర్మపరంగా. సో దీనికి మీరు మీ ధర్మసూత్రాలు ఆర్ ఈ నెట్వర్క్ ఏమన్నా విషయం ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క పీఠాధిపతి కానీ, మఠాధిపతి కానీ, ఆశ్రమాధిపతి కానీ, హిందూ సంఘ ప్రతి ఒక్కరు కూడా, నేతలు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఖండిస్తూనే ఉన్నారు. ఎవరైతే నాస్తికులు ఉంటారో, ఎవరైతే దుష్ప్రచారకులు ఉంటారో వాళ్ళ ధోరణి వాళ్ళు ఉంటారు, వాళ్ళ సిద్ధాంతంలో వాళ్ళు ఉంటారు, నాస్తికత్వంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మన మీద దాడి చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని విమర్శించేదానికంటే మన వాళ్ళని మనం ఉద్ధరించుకోవటం అనేటువంటిది ఏదైతుందో అది ఉత్తమం అనేటటువంటి సిద్ధాంతాన్ని వీళ్ళు పాటిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ధర్మ విషయాన్ని అనుసరిస్తూ ఉంటారో వాళ్లకు మాత్రమే ధర్మాన్ని బోధించేటటువంటి ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆచార్యులు ఎవరైతే ధర్మస్థాపకులు ఉన్నారో ఆ పరంపరలో నడుస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇటకేలకు ఒక కంప్లైంట్ అయితే పడ్డది, రాజమౌళి మీద చర్చనైతే జరుగుతున్నది. ప్రేమించేటోడు రాజమౌళిని ఇంకా ప్రేమిస్తున్నాడు, కామెంట్ చేసేటోడు కామెంట్ చేస్తున్నాడు, నాకెందుకు లేనటోడు పోయేటోడు పోతున్నాడు.
అయితే కానీ ఈ గర్ల్ ఫ్రెండ్స్ మాట ఏదైతే ఉంది కదా జర జీర్ణించుకోలేకపోతున్నాం. మళ్ళా హైందవ మన సంఘాల ఐక్య వేదిక నరసింహన ఈ హాజ్మూలాన్ అయితే నాకు వద్దు. హజం నయ్యువా అంటే హాజ్మూలాన్ ఇస్తానంటే మాత్రం నేను హైందవ సంఘాల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తలేను. నాకు ఇప్పుడు కాంక్రీట్ యాక్షన్ కావాలి. దేశంలో నా ప్రభుత్వం ఉన్నదని చెప్పి నేను గర్విస్తా. నా సనాతన బంధువు సైనికై అలా చౌకీదారని నిలబడ్డాడని చెప్పి గర్విస్తా. మళ్ళా ఆఖరికి హిందూ ఎట్లా స్పందిస్తాడని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈ రాజమౌళి గారు ఈ కృష్ణుడి పట్ల చేసిన ఈ వ్యాఖ్యలు అయితే పూర్తిగా ఖండించాల్సిన విషయమే. వాళ్ళకు ఎటువంటి ప్రమాణాలు లేదు మాట్లాడడానికి. నేను ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు రాజమౌళి గారికి ఆయన ట్వీట్లలో చేసిన వాటికే నేను సమాధానం చెప్తున్నా. 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ అని ఇంకా ఇంకొక భావంతో కానీ ఆయన అన్న వ్యాఖ్యలకు మేము ఇక్కడ హైందవ సంఘాల ఐక్యవేదిక నుంచి కావచ్చు, ఇక్కడ వానరసేన సంఘ సభ్యుల వాళ్ళ నుంచి కావచ్చు, జనజాగృతి వాళ్ళ తరఫు నుంచి కూడా మేము ప్రశ్న వేస్తూ ఉన్నాం. 16,000 మంది గోపికల్ని కృష్ణుడు నిజంగా మీరన్న భావనతో పెళ్లి చేసుకుంటే, ఆ రోజుల్లో 5 రోజులు ఒక పెళ్లి చేయాలంటే 5 రోజులు శ్రీకృష్ణ పరమాత్ముడు 120 సంవత్సరాలు ఆయన యొక్క జీవన ఇది సాగింది. 5 రోజులు ఇంటూ 16,000 అంటే 240 సంవత్సరాలు అవుతుంది. అసలు 16,000 గోపికల్ని ఎక్కడ పెళ్లి చేసుకుండా ఆయన అది చూపియాలా, లేదా గ్రంథ ప్రమాణాల ప్రకారం మాట్లాడాలా? దయచేసి ఈ పైత్యాన్ని మానుకోవాలని ఈ వేదికగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. శ్రీకృష్ణుడు గురు శిష్య సంబంధం 16,000 గోపికలు శ్రీరాముడిగా ఉన్నప్పుడు వాళ్ళు మోహితులై భక్తులుగా ఉంటే అదే పద్ధతిలో వాళ్ళు పునర్జన్మను కూడా తీసుకొని కృష్ణ ద్వాపర యుగంలో కూడా నరకాసురి ఏదైతే రాక్షసుడు వధ జరిగిన తర్వాత వాళ్ళు రాజకాంతలుగా ఉంటారు. కృష్ణ నీ యొక్క సాన్నిధ్యం మాకు కావాలి అంటే ఆయన వాళ్ళకు తదాస్తన ఒక ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత వీళ్ళే నేటికి కూడా కలియుగంలో బృందావనంలో నిధివనం అని ఉంది, అక్కడ తులసి మొక్కలుగా ఉన్నారు. దయచేసి ప్రపంచానికి సనాతన ధర్మం యొక్క విలువల్ని సరైన పద్ధతిలో ప్రమాణ గ్రంథాలు లాంటి గురువులు ప్రవచనకారులు చెప్పేటువంటి విలువైన సంపద మనది, చాలా గొప్ప సంపద. ఆ సంపదను అందించే ప్రయత్నం చేయండి. కానీ మీ ఇష్టానికి, మీ స్వార్థానికి, మీ భోగలాలసకు, మీ డబ్బు సంపాదనకు వక్రభాష్యాలు చెప్పి ప్రజల దగ్గర మభ్యపెట్టి తప్పుదో పట్టించకని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు గోపికలు అంటే వాళ్ళు భార్యలు కాదు, గురు శిష్య సంబంధమైనటువంటి ఒక భక్తులు లాంటి వాళ్ళు. అది తెలుసుకోండి ముంగట. లేదు మేము సవాల్ విసురుతామంటే గోపికల్ని కృష్ణుడు ఎక్కడ పెళ్లి చేసుకున్నాడో చూపియండి, సవాల్. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏందనంటే వానరసేన సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఎక్సెట్రా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్తా పోయినరు. మీరు ఫోన్ కూడా చేసారు. జర మెల్లగా నా షోలో చెప్పినట్టు చెప్పరా అదే ప్రజలకు కూడా. అయితే ఏం మాట్లాడినరు, ఎవరితో మాట్లాడిరని చెప్పకపోయినా అసలు ఏం మాట్లాడారు? మేమైతే చెప్పామండి, మీ పద్ధతి మార్చుకోండి, యావత్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పండి, ఇంకొకసారి ఇది రిపీట్ చేయొద్దు అని మేమైతే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళ నుంచి రిప్లై అయితే లేదు. వాళ్ళు ఇటువంటిదే కనుక రిపీట్ చేస్తాము అని అంటే మేము చేసేది మేము చేస్తాం. ఆయన అన్నాడు, ఆయన కృష్ణుడులనే కాసులు చూసిండు, కృష్ణుడి దగ్గరనే కాసులు చూసిండు. ఆయనకు శివయ్య దగ్గర కేవలం చితభస్మమే కనిపిస్తుంది, ఇంకా నయం ఆయన పేరు తీసుకోలే, శివయ్య పేరు తీసుకోలే. తీసుకుంటుంటే నేనే ఇక తాండవ రూపం ఎత్తుతుండేనేమో కాలభైరవుడులే, అది వేరే విషయము. పైసలు ఇరు కదనే ఆయన కమర్షియల్ యాంగిల్ అన్నాడు కదా, ఓ 2 రూపాయలు ఇస్తాం క్షమాపణ చెప్పరా నాయన అంటే అయిపోతుంది కదా. రాష్ట్రీయ వానరసేన ఎవరికి రూపాయి ఇయ్యదు, రూపాయి అడగదు, ఎవరి దగ్గర దోచుకోదు, ఎవరికి ఇవ్వదు పైసలు. ఇది ధర్మం ప్రకారం నడుస్తున్నటువంటి ఒక సంస్థ, ఇది ఒక సిద్ధాంతంతో నడుస్తున్నటువంటి ఒక సంస్థ. మేమేందంటే ఇదైతే మేము కంప్లైంట్ అయితే పెట్టాం పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు మనకి ఏదైతే కాన్స్టిట్యూషన్ ఇచ్చిందో, రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్ ప్రకారం మేమైతే వెళ్తున్నాము. వాళ్ళకి ఫోన్ కూడా చేసి చెప్పినాం మీరు చేస్తున్నటువంటిది తప్పు పద్ధతి అని. వాళ్ళ దగ్గర నుంచి అయితే రిప్లై రాలేదు. చూస్తాం వెయిట్ చేస్తాం. అయినా కూడా రాజ్యాంగం ప్రకారం కొట్లాడుతూనే ఉంటాం. నెక్స్ట్ ఏం చేయాలనేది ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు మాకు, అంతే. ఇప్పుడు రాజమౌళి గారికి జనాలల్లా సింపతి పెరిగిందా, కమర్షియల్ యాంగిల్ సింపతి పెరిగిందా, లేకపోతే సనాతన ధర్మ బంధువుల లత్తు కలిగిందా?
రెండు జరిగినాయి. ఎందుకంటే హిందువులు ఎప్పుడు ఏకం అవ్వరు అనేది ఒక ఫ్యాక్ట్. ఎందుకంటే దీంట్లోనే చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇది విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రాజమౌళి జెన్ జియా, జెన్ ఆల్ఫానా, జెన్ జంగ్లియా? శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఎప్పుడైతే భగవద్గీత నరేట్ చేసిండో ఏం చేసిండో ఎక్కడ కూడా వీడు హీరో వీడు విలన్ అని ఏమీ చెప్పలే. ఒక్కొక్క క్యారెక్టర్లో మంచి చూపిండు, చెడు చూపిండు. నువ్వు మంచి తీసుకో, చెడు వదిలేయి. అబ్సల్యూట్గా నువ్వు ధర్మాన్ని నెలకొల్పనికి నువ్వు అధర్మదారి యూజ్ చేసినా ధర్మం నిలబడ్డది అని అంటే అది అబ్సల్యూట్ కరెక్ట్. ఇక అలా డౌటే లేదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఏం సినిమా తీసిరు అని పక్కకు పెడదాం అయిపోయింది. అట్లీస్ట్ ఆయన కొంచెము గొప్ప కృష్ణుడు ఎట్టుకుంటాడు అని అంటే అరే ఒకటి ఇట్లా ఆ రూపం కనిపించేది ఏదో ఒకటి మంచి అయితే చేసిండు. వీళ్ళు శంషాబెట్టి గీక్తే షటాక్ ధర్మం లేదు ఇలా దాంట్లో. బట్ ఈ పంచాయతీ ఏంటంటారా అన్న? జనరల్గా పబ్లిక్ లీగ్లని ఏమని ట్రీట్ చేస్తారు? జెన్ జీ కిందకి వస్తారా వీళ్ళు, జెన్ ఆల్ఫా కిందకి వస్తారా, జెన్ జంగ్లీ కిందకి వస్తారా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు మనం జెన్జీ కింద రాము. మనకు ఒక పద్ధతి ఉంది, ఒక పద్ధతి ప్రకారం పెరిగినాం, కొన్ని విన్నాం, కొన్ని తెలుసుకున్నాం. జెన్జీ వాళ్ళు ఉంటారు, ఇందాక నేను చెప్పినట్టు 18 సెకండ్లు కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు. రాత్రి 2 గంటల వరకు ఇది నడుస్తూ ఉంటుంది. ఇది నడిచినంతసేపు బ్రెయిన్ పని చేయదు. ఇందులో ఏదైతే వాడికి కాంట్రవర్సీ నచ్చిందో అది వింటాడు. పక్కా దేవుడి మీద ఒక నెగిటివ్గా చెప్పాడు, దట్టు వాడు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అంటే వాడి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి ఇట్లాంటి పెద్ద పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు తీపిస్తున్నారేమో అది కూడా ఒకటి. ఎందుకు అని అంటే 400 మంది ఒకే దగ్గర కూర్చొని సినిమా చూస్తారు. అదే ప్రవచనం చెప్తే ఆ ప్రవచనం యూట్యూబ్లో పెట్టి 10 సంవత్సరాలైనా 2 లక్షల వ్యూస్ రావు. కానీ ఒకటేసారి ప్రపంచం మొత్తంలో 1000-2000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారంటే ఎంతమందికి ఒకటి రీచ్ అవుతుంది? ఇది ప్రతిరోజు హిట్ సినిమా అంటే ప్రతిరోజు రీచ్ అవుతుంది. సో విజువల్గా చూసింది ఖచ్చితంగా గుర్తుంటుంది. ఏదైతే మాటలతో చెప్తామో, ప్రవచనాలు చెప్తామో అది ఎవరికి గుర్తుండదు. ఆ థాట్ ప్రాసెస్ ఇప్పుడు ఎవరికి లేదు, అంత థింక్ చేసే మైండ్ సెట్ ఎవరికి లేదు. కాబట్టి సినిమా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. మళ్ళా సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరైనా దీన్ని ఖండించగలుగుతారా? సో మీ అభిప్రాయం ఏముంటుంది దీని మీద? నేను ఒక ఓపెన్ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు చెప్పండి సార్. చేతన్ గారి గారు, ఇక్కడ అంటే 2 విషయాలు మనం చూడాలి. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే మేము హిందువులోని చెప్పుకునేటువంటి వాళ్ళు కానీ, హిందూ ధర్మం మీద చేసేటువంటి వాళ్ళు కానీ దీని గురించి ఎవరు ఇప్పటి వరకు కూడా చరిత్ర చూసుకుంటే ఎవరు దాని గురించి మాట్లాడినటువంటి ఇది లేదు. ఎందుకు అంటే ప్రధానంగా ఇక్కడ ఇండస్ట్రీలో నేను వీళ్ళని వ్యతిరేకంగా చేసుకుంటే నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో అనేటువంటి ఆలోచన చేస్తూ ధర్మాన్ని వీళ్ళు తాకట్టు పెట్టుకుంటూ ధర్మానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఉన్నారు కదా. అందువల్ల ఈ ఒక స్థితి ఉందన్న. అందువల్ల ఖచ్చితంగా ఈరోజు అంటే ధర్మమే ప్రధానము అనేటువంటి భావన లోపల తీసుకొచ్చినప్పుడే ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎవరన్నా ఒక్కోళ్ళన్నా ఖండించాలిగా. కాశాబాయ్ మీరేమంటారు? ఇప్పటిదాకా అంటే మనకు ఇప్పుడు ఎవరంటే మన సనాతని హిందూ, అన్అపాలజెటిక్ సనాతని హిందూ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని ఎదురు చూస్తున్నాం. నాకైతే నమ్మకం ఉంది ఆయన స్పందిస్తారు ఈ విషయం మీద అని. ఎదురు చూడాలి అని కూడా అంట, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని దాంట్ల మీద గట్టిగానే స్పందించిండు. మన లడ్డు వివాదమే కానివ్వండి, ఒక ధర్మయుద్ధం అయితే ఆయన మొదలెట్టిండు. సో మీరు అన్నది వాస్తవం. ఆబ్వియస్గా ఆయన ఖండిస్తాడా లేకపోతే దాన్ని మళ్ళీ సినిమా ఇండస్ట్రీ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తాడా అనేది కూడా చూడాలి. కొండగట్టప్పుడు కూడా హనుమంతుడు నన్ను నడిపిస్తున్నాడు అని చెప్పి తన వారాహి యాత్ర అక్కడికని మొదలెట్టిండు. సో ఆ కొండగట్టు ఆంజనేయుడి సాక్షిగా ఖచ్చితంగా దీని మీద పవన్ అన్న స్పందిస్తాడు అని చెప్పి నేను అంటున్నా. నేను పవన్ కళ్యాణ్ గారు అని అంటలేను, పవన్ అన్న అని అంటున్నా. ఈజ్ ఏ సనాతన బంధువు కాబట్టి ఆ రెస్పెక్ట్ ఆయన, ఆ హానర్ ఆయన ఉంచుకున్నాడు ఇప్పటిదాకా. సో ఆబ్వియస్గా ఆయన రెస్పాండ్ అవుతాడని మనం అనుకుందాం. రాజమౌళి ఎంత అనేది విషయము అన్న. ఇప్పుడు మనం ఒక చిన్న విషయం చూసినాం, ఒక పైరసీ మీదనైతే అందరూ ఒకటి మీదకి వచ్చిర్రు. మళ్ళీ దీని మీద అన్న నువ్వు చేసింది తప్పు అని చెప్పి చెప్పడం కూడా తప్ప? అంటే ఇండస్ట్రీలో ఇంత నెపోటిజం నడుస్తుందా? ఏమనుకుంటారు దీని మీద జనరల్గా యాజ్ ఎ ట్రావెలర్, సనాతన ధర్మ ట్రావెలర్ మీ స్పందన ఏముంటుంది దీని మీద? ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక డిస్క్లైమర్ వేస్తారు, ఈ సినిమాలో జంతువులకి ఏం హాని జరగలేదు సంథింగ్ అని. అంటే మనం జంతువుల కన్నా హీనమా వీళ్ళకి? అంటే మన మనస్సు, మన దేవుళ్ళని ఎవడైతే ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి సనాతనంగా విశ్వసిస్తూ వస్తున్నామో దాన్ని ఎవడైనా ఏమనంటే ఎవడెందుకు క్వశ్చన్ చేయొద్దు? అక్కడ మన మనోభావాలు దెబ్బతినట్లేదా? అంటే ఒక రక్తం వస్తేనే దానికి ప్రాబ్లం అయినట్ట కాదు కదా. మీరు అన్నట్టు పైరసీ విషయం తీసుకుంటే సినిమా యాక్టర్లు అందరు వెళ్ళారు ఐబొమ్మ వాడు దొరకగానే రెస్పాండ్ అవ్వడానికి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ బ్యానర్లో హనుమంతుడు ఉన్నారు కదా, మీరే పెద్ద పేరు చెప్పారు, ఆయన బ్యానర్లో హనుమంతుడు ఉన్నారుగా. మరి అతను ఎందుకు హర్ట్ అవ్వాలి? అతనితో పాటు పక్క చైర్లో కూర్చొని ఎందుకు రియాక్ట్ అయ్యారు ఐబొమ్మ మీద కదా? సో
ఎవడైతే కట్టర్ హిందూ కట్టర్ సనాతన్ అని చెప్తున్నాడో బయటికి వచ్చినప్పుడు మాట్లాడి బయటికి వచ్చినప్పుడు ఎవరైతే ఖండిస్తాడో, బయటికి వచ్చినప్పుడు ఎవరైతే ఫైట్ చేస్తాడో వాడి పర్సన్ అయినా సరే ధర్మం విషయంలో ఫైట్ చేయాలి. లేకపోతే భీష్ముడు అంపశయం మీద ఎందుకు అనుకుంటాడు? సో ప్రాబ్లం ఇదే. ఇప్పుడు మనం కూడా హిందూ సంఘాలు చాలా మంది రెస్పాండ్ అవుతా ఉన్నాయి, సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు, సంఘాలు పెట్టుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. నాడి గదిలిచ్చిర్రు, ఒక్కటి చెప్తా, నా నాడి గదిలిచ్చిర్రు భీష్ముడి పేరు తీసుకొని. ఆయనకి ఇచ్చా మృత్యు ఉండే, ఈయనకి ఇచ్చా ఫ్లాప్ ఉందేమో, ఈయన తలుచుకుంటేనే ఫ్లాప్ అవుతుంది, ఈయన ఆ గర్వంలో ఉన్నాడేమో. మళ్ళీ కిందికని బాణాలన్నీ గుచ్చుకునే అనుకో, కృష్ణ నన్ను ఎందుకు వండబెట్టినావు అనే రోజు వస్తుందేమో. అదే పాయింట్కి వద్దాం. ఆయనకి ధర్మం తెలుసు, అవతల వైపు కృష్ణుడు అంటే ధర్మం అక్కడే ఉంది కాబట్టి విజయం వాళ్ళకి ఉందని కూడా తెలుసు. కానీ అధర్మం వైపు ఉండి యుద్ధం ఎందుకు చేశారు? ఎండ్ ఆఫ్ ద డే ధర్మాన్ని గెలిపియాలి. మీరు అన్నారు ఇచ్చామరణం, ఆయన కోరుకుంటే ఆయననే చనిపోవచ్చు, కానీ శిఖండిని పెట్టాడు. ఇక్కడ భీష్ముడి ధర్మం అయితే మనం శిఖండిలాగా ఉందాం, ఫైట్ చేద్దాం, వచ్చి ఎదురుగా నించుందాం యుద్ధంలో. వానరసేన కేవలం కేసులు కట్టించడము లేకపోతే ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడంతో చేతులు దులుపుకోదు. దీన్ని టు ది ఎండ్ దాకా సనాతన ధర్మానికి ఎవరైతే వ్యతిరేకులుగా తయారయ్యి సనాతన ధర్మం పేరిట లేకపోతే హిందుత్వం పేరిట హిందూ దేవి దేవతలను లేకపోతే మిగతా వాళ్ళను చూపించుకొని పురాణాలను వక్రీకరిస్తూ మరీ చూపించుకొని డబ్బులు దండుకునే బ్యాచ్ని నేల నాకిచ్చి హిందువులందరికీ కూడా సారీ చెప్పిస్తుంది. సారీ ఒకటే కాదు, నెక్స్ట్ ఇవి రిపీట్ కాకుండా వీళ్ళకి సరైన గుణపాఠం చెప్పేదాకా కూడా రాష్ట్రీయ వానరసేన అనేది ఆగదన్నమాట. మన వానరసేన బిత్తిరి సత్యకు ఇట్లా చేస్తే కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత క్షమాపణ చెప్పే వరకు వదలలేదు. సినిమా అనేది ఒక చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్, కానీ అలా చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ అఫేర్ అయిపోయింది. 1200 కోట్ల బడ్జెట్. ఇవాళ ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే 1200 కోట్ల బడ్జెట్ అని అంటే అంత పైసా ఎక్కడిది సినిమాలలో. మళ్ళా స్టూడియోల మీద ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ రేడ్ చేస్తే ట్రేడ్ లైసెన్స్ల మీద మేము 11 లక్షల రూపాయలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పి మాట్లాడుతున్న ఈ సినిమా రంగానికి నేను ఇవాళ ఒక ప్రశ్న ఏమేస్తున్నా అంటే 1200 కోట్ల బడ్జెట్ ఏడ వేస్తున్నారు ఈ సినిమాలు. నేనేమంటున్నా అంటే యావత్ సినీ ఇండస్ట్రీ మీద ఈడీ ఐటీ రేట్లు జరగాల. 1200 కోట్లు అంటే ఏడికైనా తెస్తున్నారు కదా, ఏదో బ్యాంకు కింద తెస్తున్నారా, అప్పులు చేసి చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, ఎక్కడికైనా తెస్తున్నారా, అవన్నీ పక్కకు పెడితే ఏడికైనా ఒక దగ్గరికైనా తెస్తున్నారు. ఎవరి దగ్గరికైనా తెస్తున్నారు, ఈ నెక్సెస్ మొత్తం బయటికి రావాలా. ఈ నెక్సెస్ బయటికి వస్తే ఎవడెవడు అండర్ వరల్డ్ ఉన్నాడు, అప్పర్ వరల్డ్ ఉన్నాడు అని అనేది బయటకు వస్తుంది. ఎవడెవడు డీప్ స్టేట్లు ఉన్నాడు లేకపోతే ఇన్నర్ స్టేట్లు ఉన్నాడు అని అనేది ఒకటి బయటకు వస్తుంది. ఎవడెవడు ఇంక్లూజివ్గా నాటకాలు ఆడుతున్నాడు, ఎక్స్క్లూజివ్ అజెండా పెట్టుకున్నాడు అని అనేది ఒకటి బయటకు వస్తుంది. సనాతన ధర్మ అవమానమే ధ్యేయంగా పెట్టుకున్న 4 పైసలు సంపాదించగానే ఒకటి ఇన్ఫ్లుయెన్సర్ కాగానే ఆ ఇన్ఫ్లుయెన్సర్ కంప్లీట్గా మొన్నటిదాకా వాడు మేనేజరే, కేవలం వాడు మేనేజరే మొన్నటిదాకా, ఇవాళ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిండు. ఈ ఇన్ఫ్లుయెన్సరు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తాడు? అసలు 1200 కోట్ల బడ్జెట్ ఎట్లయిందిరా అని చెప్పి ఒకటి మనము దాన్ని డీకోడ్ చేసి చూస్తే రాజమౌళికి 220 కోట్లంట, ప్రియాంక చోప్రాకు 30 కోట్లంట, ప్రియాంక చోప్రాకు 30 కోట్లంట. ప్రియాంక చోప్రా పేరు తీసుకున్నాం కాబట్టి ఆమె సినిమాలల్లో సిగరెట్ సీన్లు చేస్తే ఆమెకు అస్తమా రాదు, దీపావళిలో పటాకాలు కాలుస్తే ఏమో ఊపిరితిత్తులు కాలిపోతాయి. ఇది ప్రాబ్లం ఇవాళ, ఇది ప్రాబ్లం ఇలా. ఆమె సినిమాలలో సిగరెట్లు ధూమ్ మస్తు ఊపుతారు ఇట్లా ఉఫో 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 అని. కాకపోతే సనాతన ధర్మం కాడికి వచ్చేసరికి, పండగల కాడికి వచ్చేసరికి వీళ్లకు ఏదో పాపాలు చేసిన ఒక ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ దీన్ని అడ్రస్ చేసేది ఎవరు? ఒక టెక్నీషియన్ శాలరీ ఇవాళ 1200 రూపాయలు పర్ డే, ఒక లైట్ మ్యాన్ది, ఒక మేకప్ మ్యాన్ది 800 రూపాయల పర్ డే. నాకు తెలిసి అసిస్టెంట్ డైరెక్టర్ జీతం ఎంత ఉంటుందన్నా? 15,000 20,000 కంటే ఎక్కువ ఇస్తారా అని? ఇయ్యరు కదా, 15,000 20,000 ఇయ్యరు. అసిస్టెంట్ డైరెక్టరే మొత్తం చేస్తాడు. ఏదో 4 సినిమాలలో వేసేసి ఎగిరిపోయి చేసినంత మాత్రాన అయిందా? వీళ్లకు రెమ్యునరేషన్ ఫిక్స్ చెయ్యండి, వీళ్లకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేయండి. వీళ్ళకే కోట్ల రూపాయలు ఎందుకు అంటే వీడు కరెక్ట్గా సినిమా కెమెరా యాంగిల్ కరెక్ట్గా పెట్టకపోతే సినిమా మంచిగా వస్తుందా? వీళ్ళు కరెక్ట్గా పని చేయకపోతే వస్తుందా? వీళ్ళు 8 గంటలు పని చేయాలా అని అనేది ఒకటి లేబర్ రూల్స్ ఉంటాయి చూడు, మళ్ళీ సినిమాలకు లేవా? వీళ్ళకు ఒక గూడు ఉన్నదా? ఆ గూడు కూడా లేకపోయేదా? మళ్ళీ దీని మీద ప్రభుత్వం ఏం తీసుకుంటుంది? టికెట్ల దగ్గర మాత్రం 1200 1000 రూపాయలు బాక్స్ ఆఫీస్ల కలెక్షన్. ఇది ఏడు దాకా వచ్చింది అని అంటున్నాను. నేనేమంటా అంటే ఇలా రాజమౌళి అనే ఈ వ్యక్తి
బోయపాటి శ్రీనివాసరావుని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. బోయపాటి శ్రీనివాస్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి రాజమౌళి నువ్వు. ఎందుకు చెప్తున్నానంటే ఆ సినిమాలు మా బాలయ్య బాబుకే సెట్ అయితే వచ్చు, కాదని అంటలే నేను. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పటిదాకా ట్రైలర్ చూసినానా, నేను సమప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. అందులో ఒక ట్రైలర్ చూసిన, ఆ ట్రైలర్లో ఏమంటారంటే ఇప్పటిదాకా నువ్వు కేవలం మ్యాప్లల్లా మా దేశ పటంని చూసినావేమో, మా జోలికి రాకు, మా జోలికి వస్తే భారత్ యొక్క విశ్వరూపం చూపిస్తాం. ప్రపంచంలో మొత్తం మీది నడిచేది కేవలం మతమే, మా దేశంలో నడిచేది ధర్మమే. ఆ త్రిశూలంని స్క్రూ డ్రైవర్ తిప్పుకుంటూ తీసుకొస్తాడు చూడు, అవి బాలయ్య బాబుకు సెట్ అవుతాయి. ఐ మీన్ నిజంగానే అఖండ, ఆ పేరు ఎట్లున్నది, మళ్ళా కింద క్యాప్షన్ దాని టైటిల్ తాండవం. ఆ త్రిశూలంలో కూడా చూస్తుంటే గూజ్ బాంబ్స్ వస్తాయి. ఆ త్రిశూలం ఇట్లా త్రిశూలం తిరగంగానే మన నందీశ్వరుడు ఆ త్రిశూలం మీద తిరిగినట్టు కనిపిస్తుంది. ఇట్లా పక్కకేని ఇట్లా సినిమా స్టార్ట్ అయిన కొన్ని సెకండ్స్కి కింద గద కనిపిస్తుంది. బిడ్డాని బద్దలు వలగొట్టడానికి రెడీ అయింది గద్ద, ఈ గద అని అనేది నాకు కనిపించింది ఆడ. నేను ఆ ఊహాగానాల్లో బతుకుతలేను. అసలు నన్ను అడిగితే క్లాస్ రూమ్లలో పలకా బలపం పట్టుకొని రాజమౌళి పోవాలి. జిందగీ అంతా కాపీ క్యాటే, జిందగీ అంతా కాపీ క్యాటే. కార్బన్ పేపర్ పట్టుకొని నడిపిస్తాడు ఆ మొత్తం సినిమా ఇండస్ట్రీని. సరే మనోడుగా పనికొచ్చేటోడు కదా, శివలింగాన్నే ఈడ మోపిండు కదా, గంగ దగ్గరికి లింగాన్నే తీసుకోబోయిండు కదా అని అనుకున్నాం. మనోడు గిట్లాంటోడు నువ్వు నష్టపోడని ఇప్పుడు అనుకోలే, గింత సిగ్గుదేని చాతలు చేస్తాడని నన్ను అనుకోలే. అదే బోయపాటి శ్రీనివాసరావు గారు బాయిదోత బాయిల నీళ్ళని బాయిల నూపుతాం ఇక రాజ్యాంగబద్ధంగా. పెద్ద కాన్సన్ట్రేట్ చేయకూడదు చిత్రగుప్తుని, పట్టలేరు కూడా మీరు మమ్మల్ని. నువ్వు నీ సకాయనం ఏందో చూసుకో ఫస్ట్. అది కొంచెం నేను జర ఎగ్జాగరేట్ ఎమోషనల్గా మాట్లాడుతున్నానా. మన ప్రెస్ మీట్లో కూర్చున్నాడు బ్రదర్, కూర్చొని మీరు డబ్బులు పెట్టి చూస్తున్నారు అది మీ ప్రాణాల కాని అని అంటే సంతావా ప్రేక్షకులని అంటే అది అయిబొమ్మ. ఆ పైరసీలలో కూర్చొని పైరసీ చేస్తేనే ఇంత మంటలేసే, పైరసీ చేస్తేనే నీకు ఇంత మంటలేసే రాజమౌళి. మళ్ళీ నువ్వు మా దగ్గరకు వచ్చి ఏలు పెట్టి గెలకబడుతుంది, మాకెట్లా మంటలు ఇవ్వాలా, మాకు మంటలు ఇవ్వాలన్నా వద్దా మీరు. అది మంచిది కాదండి, అది అట్లా కాదండి, ఇట్లా కాదండి అంటే నీ 200 కోట్లు పుష్ అవుతుంది. మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా, వెనకటికి పాటలల్లా ఉర్దూ లేకపోతే అసలు మనము పాటలే రాయలేము అని అన్న తత్వాలు ఉండే. గలీ గలీ మే సీతారోయ్ తుమారే అమ్మారోయ్ తుమారే బయన్ రోయ్, గలీ గలీ మే సీతారోయ్ అని అంట. ఆ రాష్ట్రంలో అమ్మారోయ్, నేను ఇట్లనే మాట్లాడతా, నాకు గంట కూడా ఫరక్ పడదు. ఇట్లాంటివి వింటే కొంచెము నరనరాలు కదులుతాయి. కరెక్టా? మనోడు ఏదో పెద్ద అభీష్మ పితాలామాలక ఇచ్చా ఫ్లాప్ పెట్టుకొని వచ్చినట్టు. ఈ పీకుడు మొగడే కదా, కాశీకి పోయి RRR రిలీజ్ చేసిండు, కాశీకి పోయిండు కదా. ఇసుంటి పాపాత్ములు నాస్తికులు కదా, ఇలా పిండం పెట్టినాక కాకులు కూడా తినాయి, రానే రావు, కాకులు కూడా రావు. అరే గిరీష్ నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా అంటే అందరు చేస్తారు, నేను కూడా చేస్తా. ఇక్కడ ఇట్లాంటి వాళ్ళకి పిండం పెడితే ఇట్లాంటి కాకలే వచ్చి తింటే, ఎందుకంటే వాళ్ళకి వేరే పిండాలు పడవు కదా. లేదన్నా, అగర్ నేను జల్దీ చస్తే, నేను పచ్చిగా చెప్తున్నా, అగర్ నేను జల్దీ చస్తే వీళ్ళు వచ్చినాక వేరే కాకులు వచ్చి తింటారు, కాకిలో నిలబడతా నేను కాకై. ఇది నా కళ్ళల కాకులు ఓడవా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, ఏది పడుతుంది కుచ్చిబి నడుస్తుందా అన్న. నాకేమనిపిస్తుంది అంటే ఒక అపస్తుతి అని అనేది జరిగింది ఆయనకు, ఒక అపస్తుతి అని అనేది ఖచ్చితంగా జరిగింది రాజమౌళికి. అంటే ఏం చేసిండంటే లంకా నగరికి మన కపికిషోరుడు పోయినప్పుడు లంకిని కల్పిస్తుంది. అబలని చంపుట ధర్మము కాదని పిడికిలి బిగించి వామహస్తమున కొట్టిండు మనోని మీద. కేవలం ఈ లెఫ్ట్ ఐతోని ఇట్లా చూసిండు ఆ కపికిషోరుడు. అచ్చా నమ్మవా, నా రాముడు బోరడమా, ఆయన తిట్టిన ఆయన బాధపడవచ్చు హనుమంతుడు. బట్ నువ్వు సాక్షాత్తు నీలమేఘ శ్యాముణ్ణి మర్యాదా పురుషోత్తం రాముణ్ణి అని అన్నప్పుడు హనుమంతుడికి తిక్కలేస్తుందా లేవా? కేవలం ఒక సూప్ వేసిండు, అపస్తుతి జరిగింది. పాపం క్రెడిట్ అంతా నేను సుమా యాంకర్కి ఇస్తే ఎట్లనో మేనేజ్ చేసింది. 220 కోట్లలో కనీసం మళ్ళీ 10% సుమకు తీసిపెట్టు. నేను సీరియస్గా చెప్తున్నా. ఇంకొకసారి నేను ఏమంటున్నా, నేను ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేస్తలేను, బట్ ఇలా కొన్ని వీడియోలు చూస్తున్నా, నేను చెప్తున్నా, అరే ఒకరికొకరు సచ్చుకుంటారా నాయన మీరు అంతా సినిమా ఇండస్ట్రీలో, ఒకరికంటే ఒకటి పడవి. పాపం మహేష్ బాబుది ఇది 2వ అపస్తుతి. ఆయన ఏ కాంట్రవర్సీలలో లేడు, పాపం ఏ కాంట్రవర్సీలలో లేడు. ఆయన
ఈ క్రియేటివ్ డైరెక్టర్కి తెలివిలేదా? అస్సలు తెలివిలేదా క్రియేటివ్ డైరెక్టర్కి? ఈయన క్రియేటివిటీ ఏడవైంది, సంకనాకపోయిందా? నేనేమంటున్నా, అరే నేను ఇట్లా మాట్లాడితే పంచాయతీ ఇట్లా పెద్దగా అవుతుందని తెలియదా? పాపం మహేష్ బాబు అయితే ఆడ నిజంగా చెప్తున్నా కదా, ఏం జరా ఇది ఏం చేస్తున్నారా నా ఏంద్రా ఇది 1200 కోట్ల బడ్జెట్, నా స్టార్ట్డమ్ ఏమవుతుందిరా అని చెప్పి పరేషాన్ల పతంగ ఎగిరేస్తున్నాడు. సేమ్ ఆయనకు సరిలేరు మీరెవరు అని ఒక సినిమా ఉందా, ఆడ సేమ్ అయింది. అప్పుడు చిరంజీవిని పిలిచిండు. చిరంజీవి వచ్చి సినిమా ప్రమోషన్ చేయి కాక అని అంటే, విజయశాంతి నువ్వు నన్ను రాజకీయంగా ఎందుకు తిట్టినాము, ఇదేంద్రా బాబు చెంచబెట్టి గీక్తే చెటాక్ పంచాయతీ అంతా నీ చుట్టే తిరగాలనా? ఒకరికొకరికి పలది మహేష్ బాబుని డైరెక్ట్గా టార్గెట్ చేసే పెద్ద కాన్స్పిరసీ నడుతుంది. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు, బట్ ఐ లైక్ దట్ గై బికాస్ ఈజ్ కంప్లీట్లీ నాన్ కాంట్రవర్షియల్. ఇది అర్థం చేసుకోరు అని చెప్తున్నా. ఎవ్వరు కూడా పంచాయతీ చేయరు, సరిలేరు మీరెవరిలో మీరు చూడండి. మహేష్ బాబు వాళ్ళ కూర్చొని సినిమా ప్రమోషన్ చేయి కాక, మెగాస్టార్ సినిమా ప్రమోషన్ చేయి. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీబడి, బట్ జస్ట్ సీ ది హిపోక్రసీ అంటున్నా. హిపోక్రసీ చూడండి. దాని తర్వాత ఏదో సినిమాల సాక్షాత్తు చిరంజీవి గారు రాజమౌళి గారి సినిమాలల్లో యాక్ట్ చేస్తే నెక్స్ట్ సినిమా నుంచి అన్ని ఫ్లాప్లే. అట్లా కాదు, ఇది ఎట్లుంటుందంటే తిట్టాను పోరా గలీజ్గా నిన్ను అని అన్నట్టు లేదు. ఈ పైరసీ వాళ్ళను ఈజీగా పట్టుకోవచ్చు, కానీ ఎందుకు పట్టుకుంటలేరు అని అంటే ఎవ్రీ స్క్రీన్కు స్పెసిఫిక్ నెంబర్ ఇచ్చేసి సీసీ కెమెరాలు పెట్టేసి సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంది ఏం కథ. ఎందుకంటే సినిమా థియేటర్లో ఇప్పుడు నైట్ విజన్ కెమెరాలు వచ్చినాయి, పెడితే ఎవడెవడు రికార్డ్ చేస్తున్నాడు అంతా మన జాతకం వెళ్తుంది. అలాంటివి ఎందుకు పెట్టలేదు అని అంటే దొంగ టికెట్లు చూపించుకుంటూ వీళ్ళు ఎక్కువ మంది మా దానికి ఇంతమంది వచ్చిన ఇంత కలెక్షన్లు ఇవన్నీ చూపించుకొని బ్లాక్ మనీ వేసిర్రు. నన్ను అడుగురు, మేము చెప్తా, 100 దరిద్రాలకు అనంత కోటి రూపాయలు ఉంటాయి. ఖాళీ థియేటర్ల మీద దందాలు చేస్తారు. ఏందని అంటే మేము కలమ్మ తల్లిని బతికిస్తున్నాం. శేఖర్ మాస్టర్ గురువు గారు ఉండే ఒక ఆయన మంచి అయినా చెడ అయినా పాపం ఉన్నారో లేదన్నా తెలియదు. శేఖర్ మాస్టర్ గురువు, ఆయన పరిస్థితి ఏందండి? ఫైట్ మాస్టర్లు ఉన్నారండి, వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉన్నాయండి? ఇన్సూరెన్స్లు ఉన్నాయండి వాళ్ళకు? వీళ్ళ నోట్లలో మన్నువాడ కలమ్మ తల్లి నీళ్లు కాపాడుతున్నారా? కలమ్మ తల్లికి వీళ్ళు కాలాంతకులైనరు. వీళ్ళు తెలంగాణ కల్చరల్ ఎకానమీని వీళ్ళు రివైవ్ చేస్తున్నారా కశ్యపాయిలు? తెలంగాణ కల్చరల్ ఎకానమీని నాశనం పట్టిస్తున్నారు వీళ్ళు. కరెక్టా కదా నేను చెప్పినది? ఆర్ యూ రెడీ టు టేక్ ది ఛాలెంజ్, టు టేక్ దిస్ డిబేట్? దానికి ప్రత్యక్ష నిదర్శనం మీ చిత్రపురి కాలనీ. మీ యూనియన్ గొడవలు రాజశేఖర్ని ఎట్లా టార్గెట్ చేసిరండి? అందరు కలిసి కలుపుకొని పోయే తత్వం లేదా అండి? ఒక పెత్తనం ఏందండి? ఇదో పెద్ద స్కిల్ సెట్ అయిపోయింది. చిత్రపురి కాలనీ కట్టడానికి ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి ఒక ఆయన సినిమా యాక్టరు, ఆయనే మొత్తం అంతా ఇవన్నీ ఇస్తే చివరికి ఆయన పేరే లేకుండా చేద్దాం అనేది కూడా పంచాయతీ నడిచింది. ఇటువంటి గలీజ్ పంచాయతీలు ఈ సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యాక్యూమ్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఒక పెద్ద దిక్కు వెనుకటికి దాసరి నారాయణరావు గారు ఉండే. ఇవాళ దాసరి నారాయణరావు గారు లేని లోటన్ అనేది సినిమా ఇండస్ట్రీకి కనిపిస్తుంది. ఆయన మంచి చేసిండా చెడు చేసిండా అని చెప్తే మేము బచ్చగాన్లం ఉండే. వీ మే నాట్ బీ అన్ అనలిస్ట్ యాజ్ ఫర్ యాజ్ కమెంటింగ్ అపాన్ ది సినీ ఇండస్ట్రీ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ లీడర్షిప్. వాళ్ళ లీడర్షిప్ ఎట్లుండాలో ఏముండాలన్నది మాకు తెలియకపోవచ్చు. బట్ దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు ఒక స్టెబిలిటీ అనేది ఉండే సినిమా ఇండస్ట్రీలో. అది అలా ఒకడు వస్తాడు నేను లెజెండ్ అంటాడు, ఇంకొకడు నువ్వు లెజెండ్ కాదు నేను లెజెండ్ అంటాడు. ఈ లెజెండ్ల పంచాయతీ చుట్టూ మనం తిప్పుతారు. తేజస్ ఫైటర్ జెట్ అలా కూలిందన్న. మన భారతదేశం ఔన్నత్యాన్ని ఒక్కడన్నా అట్లా కాదు, మా తేజస్ ఫైటర్ జెట్ సూపర్, దాని మీద సినిమా తీస్తారు. ఆ తేజస్ ఫైటర్ జెట్ ఇట్లా కూర్చొని ఇప్పుడు అందులోనే ఒక్కడు మనోడు కూసుంటాడిగా, అందులో రాజమౌళే తీసుకుంటాడు కావాల్సి వస్తే, ఈగన్ పెడతాడు ఇక అందులో, ఈగన్ పెట్టి ఒక దూమను పెట్టి తేజస్ ఫైటర్ నడుపుతాడు. ఇక సీరియస్గా ఇట్లా చేసి దాని మీద లక్షల కోట్లు సంపాదిస్తారు వీళ్ళు, లక్షల కోట్లు సంపాదిస్తారు వీళ్ళు. ఇది ప్రాబ్లం. ఈ సిగ్గుదప్పినోడు కథ ఈడికని మొదలగాలే, ఆనాటికేం చరిత్ర గిదే. మీరు కేవలం గర్ల్ ఫ్రెండ్ల కాడికి ఆగిపోయారు. వెనుకటికి ఒక సినిమాలో దొంగయమా దొంగయమా అని రాసిన దరిద్రుడు ఎవడు? ఆ లిరిక్స్ పెట్టి రాపిచ్చింది ఎవడు? అప్పుడు మనకి ఇంత కాంట్రవర్సీ గుర్తురాలే. ఇవాళ అన్నీ వెళ్తున్నాయి చూడు బయటికి. దొంగయమా దొంగ అని షేపు షకాల అన్నట, షేపు షకాల. నీ షేపు షకల్ లేకుండా చేస్తే బిడ్డ మళ్ళా మజాక్ మస్కరా పని అవుతుంది. దొంగయమా అంటావు, నువ్వు దొంగోడివి, దోసుకో దొబ్బుతున్నావు, టికెట్లు పెంచాడా? దొంగయమా ఎవడు దొంగయమా? నువ్వు చచ్చినాక తెలుస్తుంది.
సలసల నూనెలలో కాలుతారు చూడు నిన్ను, సీకులతో గుచ్చుతారు చూడు నిన్ను, ఊకు నీళ్ళలో కాలబెడతారు చూడు నిన్ను. గరుడ పురాణంలో ఇంకా 2 శిక్షలు ఎక్కువ రాస్తాను నీ మీద. చిత్రగుప్తుడు పరిచయం అవుతాడు నిన్ను చూసి. సీదప్పుడు చెప్తాడు, బాస్ నీవి వేరే పాట రాసాడు బాస్, దున్నపోతు డిచ్చు కొట్టి చంపుతాడు నిన్ను. డిచ్చు కొట్టి చంపుతుంది బిడ్డ నేను దున్నపోతు. మజాక్ ఆడుతున్నావు నువ్వు. పరాష్కరం అయిపోయింది వీళ్ళకు పరాష్కరం అయిపోయిందానా? ఇది మనోడే కదా రాసింది, కరెక్ట్గా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం మళ్ళా కూడా. రాజమౌళేనా? దొంగ ఏమైందండి నాకు అర్థం కాదు. అంచెలుగా కొట్టుకుంటూ వచ్చిండు. నేను గింత కొట్టినా ఏం కాలే, నేను గింత కొట్టినా ఏం కాలే, నేను గింత కొట్టినా ఏం కాలే. ఇప్పుడు మొత్తం మింగుతా. అయ్యా జాగిరి మింగనీకే, అయ్యా జాగిరి. ప్రాయశ్చిత్తం సింపుల్ అన్న, సింపుల్. పోయి మాకు చెప్పకరా నాయన నువ్వు క్షమాపణ, మాకు చెప్పకు. పోయి మీ తండ్రి గారికి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పు. మొత్తం బ్రహ్మాండం 3 లోకాలు తిరిగినంత పుణ్యం దొరుకుతుంది నీకు. నీ భార్య కాళ్ళు మొక్కు నువ్వు అడిగిన తప్పుకు. ఆమె సాక్షాత్తు హనుమంతుడితో మాట్లాడుతుందని నువ్వే చెప్పినావు. అది ఎంత, అది ట్రాన్స్, అది పిచ్చి కాదురా. అంటే మనోడికి నాకు కోపం ఎందుకు వచ్చిందని అన్నాడు తెలుసా? దయ్యాలకి భయం అవుతుంది హనుమంతుని చూస్తే. కరెక్ట్గా దయ్యాలకే భయం అవుతుంది, అందుకే భయపడ్డాడు. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ వానరసేన, రాష్ట్రీయ వానరసేన అయినందుకు గర్విస్తాం, గౌరవపడుతున్నాం, గర్జిస్తున్నాం. సుమారు 4,000 ఎకరాల దేవాదాయ శాఖ భూములను అన్యక్రాంతం కాకుండా, ఎంక్రోచ్మెంట్ కాకుండా కాపాడిన ఘనత రాష్ట్రీయ వానరసేనది. నీ చరిత్ర ఎంత? ఈగ దోమ, ఇంతే నీ చరిత్ర. ఇంకేమన్నా ఉన్నదా రాజమౌళి? విచిత్రం ఏంటంటే గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని ఈ బయట ఏ పోరాటము చేయకుండా జస్ట్ 4-5 కబుర్లు, ఆ పుస్తకంలోది ఈ పుస్తకంకు, ఈ పుస్తకంలోది ఆ పుస్తకంకు 4-5 కంపారిజన్ కబుర్లు చెప్పుకునేటోళ్ళు కూడా ఇవాళ ఈ రాజమౌళి చేసిన ధర్మద్రోహాన్ని వెనుకేసుకొని వస్తూ హిందూ సమాజానికి శుద్ధులు చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. హిందూ సమాజం అనే, ఓ హిందూ నువ్వు లేవు. ఇక కుంభకర్ణుడు అన్న భోజనం పెడితే లేచిండ్రు అయ్యా, నువ్వెప్పుడు లేస్తావు? నువ్వు లేవకపోతే కుదరదు. ఈరోజు జనరేషన్కి వికాసం, వ్యక్తిత్వ వికాసం కాలేజీలలో, స్కూళ్ళల్లో ఏం చేస్తున్నారు అనే విషయం మీద ఆ తల్లులు కానీ, ఆ కుటుంబాలు కానీ పిల్లలకు చేసేటువంటి వికాసం ఎట్లా ఉందనేది చాలా కళ్ళగట్టినట్టు అన్న మీరు బాగా చెప్పారు. దాన్ని మీరు గుర్తు చేసేందుకు నేను కూడా చెప్తున్నా. దయచేసి మిత్రులారా, కోట్ల మంది హిందువులు ఈరోజు మన సనాతన ధర్మం చాలా అద్భుతమైంది, అనంతమైంది. ఇప్పుడు 7వ మన్వంతరం నడుస్తున్నది, అనేక కల్పాలు గడిచాయి. దయచేసి మన రూట్స్ ఏంటో మీరు తెలుసుకోండి. ఇప్పటికైనా మీరు ఎప్పటి వరకు ఈ సినిమా డైరెక్టర్ల మీద, వాళ్ళు చెప్పే డైలాగుల మీద, వాళ్ళు చూపించే ఆధ్యాత్మిక కోణాల మీద మీరుంటే కనుక అన్నగారు గుర్తు చేసినట్టు వ్యక్తిత్వ వికాసం కాదు కదా, గుండు సున్నా వస్తుంది. ఈరోజు అనేక మాధ్యమాలలో మన పూర్వీకులైనటువంటి గురువులు, గురు పరంపర ద్వారా వచ్చినటువంటి అనేక ప్రవచనాలు, అనేకమైనటువంటి పురాణ ఇతిహాసాలు సజీవంగా, సాక్ష్యాలుగా మన ముందు ఉన్నాయి. చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు లాంటి వాళ్ళు, చాగంటి గారు, ఇంకా చాలామంది గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు, మన గురుగారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి మీరు ఈ యొక్క భారతీయ సనాతన వృక్షానికి, కొమ్మలకు మీరు పాలు పోయకండి, నేర్చుకోకండి. రూట్స్ తెలుసుకోండి, రూట్స్కు పాలు పోయండి. తద్వారా జ్ఞానం లభిస్తుంది, మీ వ్యక్తిత్వ వికాసం నిలుస్తుంది, సరైన మార్గంలో వెళ్తారు. ఈ డైరెక్టర్లు చెప్పే మాటలు, ఈ కళ్ళబొల్లి వాట్సాప్ యూనివర్సిటీలు, ఫేస్బుక్ యూనివర్సిటీలో వచ్చేటువంటి వీటిని నమ్మబాకండి. ఈ డబ్బులకు ధర్మాన్ని అమ్మే వాళ్ళని నమ్మబాకండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సమప్ జైనికే థ్యాంక్ యూ చేతన్ గారు, నరసింహన్న, కశ్యప్ గారు, పీఠాధిపతుల వారికి పాదాభివందనం. అన్న ప్రమోద్ అన్న అమూల్యమైన ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. రామన్న మీకు ప్రత్యేక ధన్యవాదం. వానరసేన చేస్తున్న పోరాటం మామూలుది కాదు. ఇవాళ దేవాలయ భూములపైన కూడా మేము పోరాటం చేస్తున్నాము, ఎండోమెంట్ డిపార్ట్మెంటు కూర్చొని భజన చేస్తున్నది అని చెప్పి ఇలా మీరు నిరూపించిండ్రు. ప్రత్యేక ధన్యవాదాలు వానరసేనకు. ఫ్రెండ్స్, మీరు వానరసేనులు అవుతారని చెప్పి, సనాతన సైనికులు అవుతారని చెప్పి, తద్వారా మీ యొక్క భావన మీ కమెంట్ రూపంలో చెప్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమః పార్వతీ పతయే.